సో మీరు ఎక్స్ క్రిస్టియన్ ఎలాంటి విషయాలు? నేను కూడా ఆంజనేయ విగ్రహాన్ని ధ్వంసం చేసి మీరు క్రిస్టియన్ ఇస్లామిక్ మతంలో ఏమని చెప్తున్నాము? లా ఇల్లా ఇల్లల్లా మహమ్మదు రసూల్, అల్లాయే దేవుడు, ఇదే వాళ్ళు చెప్పారు. ట్రాన్స్జెండర్స్ కి క్రిస్టియానిటీలో అసలు ప్లేస్ లేదు అని. ద్వితీయోపదేశకాండం 23వ మర్మాంగం కోయబడిన వాడే గాని పుణ్యుడి గాని యెహోవా సమాజంలో చేరకూడదు. దేవుడి దగ్గర ప్రసాదం ఆ పంతులు గారిని ఆ క్రైస్తవుడు వచ్చి గుద్ది 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 ఎన్ని దెబ్బలు కొట్టాడు, తప్పు కదా చెప్పా? వీళ్ళ పిల్లలు 7 తరాల వరకు కూడా జ్ఞానశూన్యం లేకపోతారు. యేసు మాల అని చెప్పేసి ఉందా? నిజంగా ఉందా? సాయిబాబా మాల, అయ్యప్ప మాల, తర్వాత శివమాల, భవానీ మాల ఇవన్నీ శాస్త్రాల్లో లేవు. అన్ని మతాలు సమానం అంటారా మీరు? మీరు అనేది అలా ఉంది మరి. ఓకే కూల్. రాముడు దేవుడు అయితే నిజంగా సీతమ్మను కాపాడుకోలేకపోయాడు మీ దేవుడు. మత గ్రంథం అనేది ఎప్పుడు ఒకలాగే ఉండాలి. వీళ్ళకి నచ్చినప్పుడు 4 పేజీలు కట్ చేసి భగవద్గీత అలా కాదు. ఈ సిగ్గులేని కొంతమంది క్రిస్టియన్స్ రైట్ రైట్ నేను పాస్టర్ని తిడతా, బోధకుల్ని తిడతా, ఫేక్ పాస్టర్లు ఎక్కువైపోయారు. 90% టచ్. పరిగెట్ ఒకసారి పరిగెట్. ప్రభు నామములో గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైనా ప్రసాదం పెడితే తీసుకుంటారా ఇతర మతస్థులు? మీ ఇద్దరు కూడా. Praise the Lord. Yes, praise the Lord. 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 వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సో రీసెంట్ గా పాస్టర్ అజయ్ బాబు నాకు ఒక ఇంటర్వ్యూలో శివపురాణం గురించి మాట్లాడడం జరిగింది. సో మీ అందరూ కూడా దాన్ని చూసే ఉంటారు. మరి అతను మాట్లాడింది ఎంతవరకు వాస్తవం, అవన్నీ కల్పితాలా లేకపోతే అతను సృష్టించి మాట్లాడాలా? ఈ అంశాలపై ప్రస్తుతం మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సత్యనారాయణ గారు, అలాగే రాష్ట్రీయ హిందూ సంఘటన ఎం సుబ్బలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి పూర్తి వివరాలన్నీ కూడా మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి ఇద్దరికి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నమస్తే. రైట్. సో సుబ్బలక్ష్మి గారు చెప్పండి. సో మీరు కూడా ఇంటర్వ్యూ చూసి నాకు కాల్ చేయడం జరిగింది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒకరిని మనం అనేటప్పుడు మన కింద ఎన్ని తప్పులు ఉన్నాయో కూడా చూసుకుని అనాలి. మన కింద తప్పులు పెట్టుకుని ఎదుటోళ్ళ తప్పుల్ని కించపరచకూడదు. అది తెలుసుకోవాలి ఫస్ట్. కాబట్టి ఎవరైతే హిందూ ధర్మాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని దూషించి దుర్భాషలాడుతూ హిందూ దేవుళ్ళను దెయ్యాలని, సైతాన్లని, రాళ్ళు రప్పలని ఏ పాస్టర్లు, ఫేక్ పాస్టర్లు మా సనాతన ధర్మాన్ని తిడుతున్నారో వాళ్ళకి డప్పు కొట్టి వాళ్ళ చర్మం ఒలిసి నా అమ్మవారి జాతరలో డప్పు కొట్టాలని ఇప్పుడు వచ్చా మీ దగ్గరికి. శివలింగం అంటే ఒక పురుషుడి లింగం అని, అలాగే ఒక యోని అని, పార్వతీదేవి శివలింగాల కోసం చాలా అసభ్యంగా, అది చెప్పకూడదు, మేము చెప్పలేము ఆ బూతుల్ని. అంత కించపరిచి మాట్లాడారు. ఎందుకు చెప్పకూడదు? అంటే ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి మేము చెప్పకూడదు. అంటే అతను హిందూ ధర్మంలో చెప్పకూడదని, హిందూ ధర్మంలో చెప్పకూడనివి ఏమైనా ఉన్నాయా? ఒక పురుషుడు అంగం కింద పోల్చాడు, ఓకేనా? అందులో తప్పేముంది చెప్తే? అది మేము మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు అలా మాట్లాడేటప్పుడు వాళ్ళ బైబిల్లో కోసం కూడా వాళ్ళు ఆలోచించి మాట్లాడాలి. ఒకళ్ళు అనేటప్పుడు మన తప్పులను కూడా గుర్తించాలి. గులిగింది పోసా దాని కింద నలుపుండి నేను అంతా ఎరిపి అంటది, కింద నలుపు ఉంటది. అలాగే ప్రతిదీ కూడా వీళ్ళు ఆలోచించుకోకుండా హిందూ ధర్మాన్ని ఈ భారతదేశంలో నాశనం చేస్తూ క్రైస్తవాన్ని ఎలాగైనా పెంచేయాలని చెప్పి హిందూ సనాతన ధర్మాన్ని ప్రతి చర్చలో తిట్టకుండా మతం మారారా ఈ జనం. హిందూ ధర్మాన్ని కించపరిచి హిందూ దేవుళ్ళను, దేవతలను దూషించి ఇలా మతం మార్చడం మొదలు పెట్టారు. నన్ను అలాగే మతం మార్చారు. నేను కూడా ఆంజనేయ విగ్రహాన్ని ధ్వంసం చేస్తాను ఒకసారి. క్రిస్టియన్ గా ఉన్నప్పుడు, మీరు క్రిస్టియన్ ఉన్నప్పుడు నేను చెప్తున్నాను మీరు ఎక్స్ క్రిస్టియన్. అంతే కాబట్టి హిందూ ధర్మానికి దియేసి ఇస్తారు వీళ్ళు. రాళ్ళు రప్పులు సైతాన్లు అంటారు, ఏ ప్రసాదం పెట్టినా తినరు. మరి అన్ని మతాలు ప్రేమించేలా ఉంటే మరి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పేది మా మతం అంటారు కదా వీళ్ళు. మరి అలాంటప్పుడు నా దేవుడు పూజించవచ్చు కదా, నా సనాతన ధర్మాన్ని గౌరవించవచ్చు కదా, నా తిరుపతి కొండకి రావచ్చు కదా, మా విజయవాడ దుర్గం గుడికి రావచ్చు కదా. విజయవాడ దుర్గం తెలినేమో దెయ్యం, గాలి, భూతం అని చెప్పి చిత్రీకరిస్తున్నారు ఈ పాస్టర్లు, విజయవాడ పాస్టర్లు. ప్రతి పాస్టర్ కూడా హిందూ సనాతన ధర్మాన్ని దూషించుకోకుండా వీళ్ళ ప్రార్థనలే మొదలు పెట్టరు. మీరు క్రిస్టియన్ గా ఉన్నప్పుడు
హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేయమని చెప్పింది ఎవరు? పాస్టర్లు ఏం చెప్తారంటే సనాతన ధర్మం ఎలా చెప్పారు, ఎక్కడ చెప్పారు? నేను చెప్తుంది నన్ను వినండి, నన్ను చెప్పనివ్వండి ఒకసారి. ఓకే, మీరు నాకు అడ్డం వచ్చేస్తే నేను చెప్పలేను పూర్తిగా. విగ్రహారాధన నేరం, విగ్రహారాధన పాపం, విగ్రహారాధన చేసేవాళ్ళు నరకానికి వెళ్తారు అని ఈ పాస్టర్లు చెప్తారు. అప్పుడు ఏమవుతుంది? యేసు ప్రభు గారికి కూడా విగ్రహాలు ఉంటాయి తర్వాత కదా. ఇంకొక విషయం, ఇలా చెప్పిన తర్వాత ఏం చెప్తారు తెలుసా? మన ఒక విగ్రహారాధకుడు రోడ్డు మీద వెళ్తూ ఉండగా లారీ గుద్దేసి చనిపోయాడు, నరకానికి వెళ్ళిపోతాడు అని ఇలాంటి భయాందోళనకి గురి చేసేటప్పటికి ఏమనిపిస్తుంది మనుషులకి? మనిషి అనేవాడు ప్రతి ఒక్కడికి స్వార్థం, అసూయ, ద్వేషం, పక్షపాతం ఉంటుంది ప్రతి ఒక్కడు కూడా. వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేయాలి? మంచి మార్గంలో నేను అద్భుతంగా జీవించేయాలి, నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. ఆ స్వార్థంతో ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారు. ఈ పాస్టర్లు అసలు చెప్పే మాయ మాటలు ఏంటి? ఫస్ట్ మీరు చర్చిలోకి రండి, మీకు అద్భుతాలు జరుగుతాయి, మీకు రోగాలు తగ్గిపోతాయి, మహిమలు జరుగుతాయి, మీరు పరలోకానికి వెళ్తారు, యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభు నిజమైన దేవుడు, మీరు ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తారని చెప్పేసి చర్చిలో ఒకరు చేసి సాక్షిగా చెప్పిస్తారు. నేనండి చర్చిలోకి వచ్చాక సంవత్సరంలో ఇల్లు కట్టుకున్నానండి, నాకండి మొన్నటిదాకా ఒంట్లో బాగాలేదండి, చర్చిలోకి వచ్చాక నయమైపోయిందండి, మాకండి రేషన్ కార్డు రాలేదండి, చర్చిలోకి వచ్చాక రేషన్ కార్డు వచ్చిందండి, మా ఆయన మొన్నటిదాకా పని లేదండి, చర్చిలోకి వచ్చాక ప్రార్థన చేసుకున్నాక మా ఆయనకి పని దొరికిందండి. మనిషి ఒళ్ళొంచి మైండ్ సెట్ పెట్టి బయటికి వెళ్ళి కష్టపడితే డబ్బులు వస్తాయి. నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, బిల్డింగ్ కట్టుకోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, పొలం కొనుక్కోవచ్చు. నువ్వు నూతిలో కప్పలో ఒక చోటే ఉండిపోయి నువ్వు పాస్టర్ మాటలే ఆలకిస్తూ ఉంటే అతను సరౌండ్ లో బ్లాక్ చేసుకుంటాడు. అన్ని మతాలు సమానమని ఏ చర్చిలోని చెప్పరు. అన్ని మతాలు సమానమే అని చెప్పేసి మన సెక్యులర్ హిందూ గాడిలే చెప్తారు, అందరిని గౌరవించాలి అని చెప్పేసి అని. మరి సెక్యులర్ దేశం అంటున్నారు కదా, సెక్యులర్ దేశం అయినప్పుడు మరి క్రిస్టియన్స్ హిందూ దేవాలయానికి ఎందుకు రారు? అలాగే ముస్లిమ్స్ హిందూ దేవాలయానికి ఎందుకు రారు? వాళ్ళ మతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, వాళ్ళ మతం పట్ల బాధ్యతగా ఉండొచ్చు, వాళ్ళందరినీ వాళ్ళ మతాల్లోకి లాక్కుపోవచ్చు హిందువులందరినీ. ఎక్కడైనా హిందువులు క్రైస్తవుల్ని ముస్లిమ్స్ హిందుత్వంలోకి లాక్కెళ్ళిపోయారా? ఈ మధ్య అంటారు మతం మార్చేస్తున్నారు హిందువులు క్రైస్తవులు అని చెప్పేసి, బైబిల్ కోసం చెప్పాను. అవునయ్యా, వాళ్ళందరూ ఫస్ట్ హిందువులే, నువ్వు హిందువే, నీ తాత హిందువే, నీ ముత్తాత హిందువే, ప్రతి ఒక్కడు హిందువే. భారతదేశంలోని మాయ మాటలకి అమాయకమైన మాటలు చెప్పేసి మతం మారిపోయారు అమాయకులు, వాళ్ళ స్వార్థం కోసం తెలియక. అసలు ఇలాగ మతం మార్చేది ఈ పాస్టర్లే. మళ్ళీ హిందువుల్ని చేస్తారు అని చెప్పేసి హిందువులు ఎక్కడో మళ్ళీ తీసుకొచ్చేసారు, రూమ్ లోంచి లాక్కొచ్చేసారు అంటున్నారు. మొన్న ఎక్కడ ఆఫీసులో అండి. మరి అలాంటిది అప్పుడు మొన్న ఒక పంతులు గుళ్ళో ప్రసాదం, పిల్లలు దేవుడి దగ్గర ప్రసాదం బయట ఉన్న ఆడుకుని పిల్లలకి ప్రసాదం తెచ్చి పెట్టాడని ఆ పంతులు గారిని ఆ క్రైస్తవుడు వచ్చి జుట్టు అంగదీసి గుద్ది 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 ఎన్ని దెబ్బలు కొట్టాడు. తప్పు కదా చెప్పా? నీకే నడవడం వచ్చు, మాకు రాదనుకున్నావా, చేత కాదనుకున్నావా? మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడటం నేర్చుకో. నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా అని ఎటువంటి మాటలు ఎలా పడితే అలా వాక్కూడదు. హద్దు పద్దులు ఉంటాయి. నీకేనేటి నోరు, మాకు ఇచ్చాడు దేవుడు. మాట్లాడే ముందు కొన్ని తెలుసుకుని మాట్లాడాలి. హిందూ ధర్మాన్ని దూషించేస్తున్నాడు ప్రతి ఒక్కరు ఇంతేనండి. నేను చెప్తున్నా ఎక్స్ క్రిస్టియన్ గా, ఈ క్రైస్తవంలో ఈ పాస్టర్లు ఖచ్చితంగా డైలీ చర్చిల్లో గాని ఎక్కడైనా సరే హిందూ ధర్మాన్ని ద్వేషించి దూషించి హిందువుల్ని, అమాయకమైన హిందువుల్ని మతం మారుస్తున్నారు. చెప్పమనండి. అంటే సాధారణంగా ఉండేదే మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప అని చెప్పేసి అట్లా ఉంటది. అది వేరు. స్వామి వివేకానంద చికాగో అడ్రస్ లో ఏమని చెప్తారంటే, ఒక కప్ప, ఒక నూతిలో ఒక కప్ప ఉంటుంది. ఆ కప్ప నూతిలో ఉన్న కప్ప అన్న అలా ఉంటే సముద్రంలో నుంచి ఇంకొక కప్ప వచ్చి అందులో పడుతుంది. పడినప్పుడు ఫస్ట్ కప్ప అడుగుద్ది, ఎక్కడి నుంచి వచ్చావని. నేను సముద్రం నుంచి వచ్చాను అని చెప్పుద్ది. అయితే ఇది ఒక గంతు, చిన్న గంతేసి ఎంత పెద్దదాని సముద్రం అని అడుగుద్ది. కాదు, ఇంకా పెద్దదంటుంది సముద్రంలో ఉన్న వచ్చిన కప్ప. ఇంకో 2 గంతులు వేస్తుంది, ఎంత పెద్దదా అని అడుగుద్ది. ఇంకా పెద్దదే అండి. మూడోసారి 3 గంతులు వేసి ఎంత పెద్దదా నీ సముద్రం అంటే, వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి తిడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే, అక్కడ స్వామి వివేకానంద ఏం చెప్తాడంటే, ప్రతి మతంలో ఉన్న వాళ్ళు ఈ నూతిలో కప్పల్లాగా ఉండకూడదు. సముద్రం, అది సముద్రాన్ని చూసింది, ఇది కేవలం బావినే చూసింది కాబట్టి కొన్ని లిమిటేషన్స్ లో ఉంటుంది. అందువలన ఇప్పుడు ఒక హిందువు మాట్లాడేటప్పుడు మొత్తము హిందూ మతం గురించి తెలుస్తుంది, బైబిల్ కూడా తెలియాలి.
అలాగే ఇస్లాం మతం గురించి కూడా తెలిసినప్పుడు వీళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఈయన ఉన్నారు ఎక్స్ క్రిస్టియన్ కాబట్టి ఎం సుబ్బలక్ష్మి గారు చక్కగా ఆ క్రైస్తవ మతం గురించి చెప్తున్నారు, అలాగే హిందూ మతం గురించి కూడా చెప్తున్నారు. అలా ఉండాలి అంటే ఏకపక్షంగా చెప్తే ఇక్కడ శ్లోకాలు చెప్పాలి. ఇప్పుడు పురాణాల్లో, ఇప్పుడు శివపురాణంలో ఆయన ఇది శివుడు మామూలు మనిషి యొక్క శిస్నము అని చెప్పాడు అంటున్నారు. అలాగే ఒక స్త్రీ యొక్క యోని అని చెప్తున్నారు అంటున్నారు. వాళ్ళు క్రైస్తవులే చెప్పడం కాదు, ఇప్పుడు మనకు ఉన్నటువంటి కపట బ్రాహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు అలాగే వాగుతున్నారు. అలాంటి వాళ్ళని తాట తీసేది ఎం సుబ్బలక్ష్మి. ఈమె రాష్ట్రీయ సంఘం, రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన, రాష్ట్రీయ హిందూ వాహిని, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. మరి వీళ్ళకి ఒక సంఘం ఉంది. ఇప్పుడు మన లలిత్ కుమార్ గారు, మన కరుణాకర్ రెడ్డి గారు చక్కగా వీళ్ళంతా కూడా ఏదో చేస్తున్నారు. అయితే ఎలా ఉండాలంటే విగ్రహారాధన అని చెప్తున్నారు. విగ్రహారాధన తప్పు అనేటటువంటి వాళ్ళు క్రీస్తు దేవాలయం అని పేరు పెట్టుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా దేవాలయం ఏం పదం అది? సంస్కృత పదం. క్రీస్తు దేవాలయం హిందూ పదం అది. హిందూ లేదు, సింధు లేదు, నాగరికత, తొక్క, తోలు ఇవన్నీ మాట్లాడకూడదు. నువ్వు వాడావా లేదా దేవాలయం అనే పదం? క్రీస్తు ఇక్కడ కలిపావు. ఆరాధన పదం ఎవరిది? నువ్వు మాత, తర్వాత మాత, అలాగా పదాలు వాడుతున్నారు. క్యాండిల్స్ వెలిగిస్తున్నారు మీరు దీపం లేకుండా, అంతవరకు పర్వాలేదు. గౌరీపట్నంలో కొబ్బరికాయలు వాడుతున్నారు, అవును, లడ్డు ప్రసాదం అమ్ముతున్నారు. అనేటప్పుడు వీళ్ళు తప్పులు కూడా ఆలోచించాలి. అయితే విగ్రహారాధనలో ఆమె చెప్పినట్టుగా ఎం సుబ్బలక్ష్మి గారు చెప్పినట్లా బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ కనకదుర్గ దేవతను పట్టుకొని భూతాలు తెయ్యాలి అని వీళ్ళే చెప్తారు. ఆయన చెప్పింది అక్షరాల సత్యం. ఎం సుబ్బలక్ష్మి గారు చెప్పింది. అసలు దెయ్యాలేమిటి, విగ్రహాలేమిటి, భూతాలేమిటి, వీళ్ళంతా కూడా ఎలా చేస్తారంటే, అంటే అందరు పాస్టర్లు అలా చేయరు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటే వదిలేద్దాం. వీళ్ళు విగ్రహారాధన చేయకూడదు, ముందు విగ్రహాలు తీసే అంటారు. తత్వం చెప్పబయ్యా, నీ జీసస్ క్రైస్ట్ బైబిల్లో యథాతథం చెప్పాలి. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక క్రైస్తవ భక్తుడు నన్ను ఆ వీధిలో తీసుకెళ్తున్నాడు, శ్రీనగర్ కాలనీలో. ఒక పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు. ఆయన కూర్చున్నాడు. కూర్చుంటే ఈయన నన్ను ఏం పరిచయం చేయకయ్యా అని చెప్పి ఈయన నన్ను పరిచయం చేస్తే అతను ఏమంటున్నాడు, మీ ముఖంలో ఏదో దీనంగా ఉన్నారు, ఏదో బాధగా ఉన్నారు, ఏదో కోల్పోయారు, హిప్నటైజ్ చేస్తున్నాడు. చేసి ప్రభువు నాకు ఒక శక్తినిచ్చాడు, శాపాలను పెట్టే శక్తినిచ్చాడు, శాపాలను తీసేసే శక్తినిచ్చాడని ఆయన రొటీన్లో ఆయన అడుగుతున్నాడు. నేనన్నా, ఏ బైబిల్లో ఏ సెంటెన్స్ లో ఎక్కడ చెప్పబడింది నాయన, ఏ చాప్టర్ లో చెప్పబడి ఉంది? You have no right at all to open your mouth. You have no right at all to give own interpretations. ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తే నరకానికి వెళ్ళిపోతారు. హిందువులైనా క్రైస్తవులైనా యథాతథంగా మనకి మత గ్రంథాలలో చెప్పబడినటువంటి అన్నీ కూడా యథాతథంగా చెప్తే ఏ ప్రాబ్లం లేదు. వీళ్ళు మధ్యలో ఏమన్నట్టుగా ఎవరి సొంత ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళు చేయడం వల్ల వీళ్ళకి జ్ఞానశూన్యులు అయిపోతారు. వీళ్ళ పిల్లలు 7 తరాల వరకు కూడా జ్ఞానశూన్యులు అయిపోతారు. ఇది అవసరమా? ఇప్పుడు మత పోరాటం వేరు, స్పిరిచువాలిటీ వేరు, ఆధ్యాత్మికత వేరు. ఆధ్యాత్మికతలో ఏమని చెప్తుంది? మన సోల్ అని వాళ్ళు చెప్తారు, సోల్ అని మనము చెప్తాం. మరి ఆ మొదటి మనువు అని మనం అంటాం. మొదటి పురుషుడు పుట్టినటువంటి మనుషులకి ఆది పురుషుడు. వాళ్ళు ఏమంటారు? అవ్వ, ఆడమ్ అండ్ ఈవ్. మనం కూడా ఒప్పుకుంటున్నాం ఆడమ్ అండ్ ఈవ్. 200 ఫస్ట్ సర్జన్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఏం చేశాడు? మనం పుట్టించాడు అవ్వని, ఆదాంని. ఆయన ఒంటరిగా ఉండడం లేకపోతే ఆయన బోన్ నుంచి తీసి అవ్వను పుట్టించాడు జత కావాలని అనుకున్నప్పుడు. బాగుంది కదా. అది తీసుకెళ్ళిన తర్వాత చక్కగా, అందువల్లే స్త్రీలకు ఒక బోన్ ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ సర్జన్ ఉన్నాయి, ఇలాంటివి చెప్పుకోవాలి. అంతేగాని హిందూ మతం ఇప్పుడు ఒకళ్ళు చెబితే మారరు. మతం అనేది, స్పిరిచువాలిటీ అనేటటువంటిది వేరు, మతం వేరు. మతాల కొట్లాటలు, మత ఉన్మాదాలు, మత పోరాటాలు ఇవన్నీ అనవసరం. ఎందుకంటే ఈయన అన్నట్టుగా సెక్యులర్ గాడిదలని చెప్తున్నారు కదా, అక్షర సత్యం అది. చాలా మంది అయినా ఈ బైబిల్ ఈ భారతదేశానికి అసలు సంబంధమే లేదు కదా. ప్రతి చోట సంబంధం లేదు అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? బైబిల్లో ఎక్కడైనా సరే భారతదేశం కోసం రాసి ఉందా? నేను ఒక విషయం అడుగుతున్నాను మొత్తం మన క్రైస్తవ సోదరులందరినీ. 2 సంవత్సరాలు జీసస్ క్రైస్ట్ ఆయన చరిత్రలో 2 సంవత్సరాలు చెప్పబడలేదు. ఆయన ఎక్కడున్నాడో చెప్పబడలేదు. ఆన్సర్ చేయమనండి చూద్దాం. 2 సంవత్సరాలు ఆయన జీవిత చరిత్రలో ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఈ 2 years కాలం అనేది చెప్పమనండి. హిందువుల్లో స్వామీజీలు ఉన్నారు, పెద్ద పెద్ద లర్న్డ్ స్కాలర్స్ ఉన్నారు, పిహెచ్డీలు ఉన్నారు, వాళ్ళు వచ్చి చెప్తారు.
నాకు చెప్పారు, సరైన సమయం వచ్చినప్పుడు నేను అది ప్రవేశపెడతాను. ముందు లెర్న్డ్ గా ఉండాలి, ఇంటలెక్చువల్ ఫైట్ ఉండాలి, మెథడాలజీ మీద ఫైట్ ఉండాలి, రేషనల్ గా ఉండాలి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నిజంగా అంటే యేసుక్రీస్తు అనేవారు నిజంగా ఉన్నారని చెప్తున్నారు మీరు. ఎస్, యేసు ప్రభు అనేది ఇప్పుడు క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని చెప్పారు కదా, అది ఇప్పుడు తీసేశారు. ఒక కొన్ని సంవత్సరాల క్రితమే, ఈ మధ్యనే అమెండ్ చేసింది కాన్స్టిట్యూషన్. అంటే బైబిల్ ఇప్పుడు కొత్త నిబంధన పాత నిబంధన మరి ఒక మత గ్రంథం అనేది ఎప్పుడు ఒకలాగే ఉండాలి. వీళ్ళకి నచ్చినప్పుడు 4 పేజీలు కట్ చేసేసి నచ్చినప్పుడు 4 పేజీలు యాడ్ చేసుకోకూడదు. భగవద్గీత అలా కాదు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఎలాగైతే బోధించాడో సేమ్ అదే ఉంది. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే ఇచ్చాడు భగవద్గీత. జీసస్ క్రైస్ట్ చరిత్రలో హిస్టరీలో ఉంది. అంటే ఏ డేట్ లో పుట్టండి, ఏ డేట్ లో లేదని మన రాధామోహన్ దాస్ గారు ఇలా మన హిందూ బ్రదర్స్ అడుగుతున్నారు. అట్లా కాదు, కానీ చరిత్రలో హిందూ బ్రదర్స్ అయితే యేసు ప్రభు అనేది చరిత్రలో ఉండబట్టే కదా మనకి క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని పెట్టారు. ఓకే, బాగుంది. అయితే వీళ్ళు చేసేటటువంటి ప్రార్థనా విధానము తప్పు అని నేను చూపిస్తాను. చూడండి, ఆయన ఏమంటున్నాడు, ఎవరైనా సరే ప్రార్థన చేసినప్పుడు నేను పాపిని, నేను పాపం చేశాను, నా పాపాన్ని నువ్వు పరిష్కరించు, నా పాపాన్ని శుద్ధి చెయ్యి, ఫర్గివ్ ఓ లార్డ్, ఐ యామ్ సిన్, I committed some sins, I am a sinner, please forgive me, oh Lord అని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే నేను పాపిని అని అనుకోవడం వల్ల ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఒకటి ఉంటుంది. ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఏంటంటే సిన్, పాపం మీదే దృష్టి పెడుతున్నాం. యద్భావం తద్భవతి, ఏది అనుకుంటే అది అయిపోతాం. యాజ్ యూ సో యూ రీప్, ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు అవుతాం. యాజ్ యూ థింక్ సో యూ బికమ్, ఏది ఆలోచిస్తే అదే అయిపోతాం మనం. కాబట్టి థాట్స్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి డేల్ కార్నే చెప్పాడు, ఫారినరే. అలా మరి మనం పాపిని అని అనడం వల్ల, అస్తమానం పాపం మీద దృష్టి పెట్టడం వల్ల నిజంగానే మనం పాప అయిపోతున్నాం. ఏ విధంగా ఉండాలా? ఎ సిన్ ఇస్ బికమింగ్ ఎ సిన్నర్. ఎలా ఉండాలా ప్రార్థన అనేది? నేను తండ్రి, నువ్వు చాలా గొప్పవాడివి, నీ గొప్ప తండ్రి అయినటువంటి వాడికి నేను గొప్ప కొడుకుని. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ డివినిటీ అవుతుంది, దివ్యత్వం మీద అవుతుంది. అప్పుడు డివైన్ అవుతాం మనం. అందువలన ఇది ఈ రకంగా ఉండాలి. ఇలాంటి పాలసీస్ మీద డిస్కస్ చేసుకొని మొత్తం భక్తులందరినీ, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ధార్మికత మీద, స్పిరిచువాలిటీ మీద నడపాలి, ఆధ్యాత్మికత మీద. ఈ మత కల్లోలాలు, ఈ కుల మతాలు ఇలా చేస్తే, ఇప్పుడు ఎం సుబ్బలక్ష్మి గారికి పాపం ఆమెకు ఆత్మ బాధపడే రాధామోహన్ దాస్ గారు, లలిత గారు, మన కరుణాకర్ గారు, మన హిందూ పోరాటం కోసం చేసేటటువంటి వాళ్ళంతా ఎందుకు ఇదవుతున్నారు? ఎందుకు వాళ్ళకి ఏమవసరం? ఇప్పుడు ఈమె ఎంతగా గట్టిగా అజయ్ బాబు గారు తప్పు చేస్తున్నారు. ఎలా అంటే పాలసీస్ లో ఫైట్ చేశారు చక్కగా. కొన్ని ఇంటర్వ్యూస్ లో చాలా గౌరవంగా చెప్పారు. అండ్ కొన్ని ఇంటర్వ్యూస్ లో అలాగా నోరేసుకొని పడిపోతే, ఇప్పుడు వీళ్ళు నోరేసుకొని పడిపోలేరా? ఏవండి అంటే ఏవండి అంటాం, ఏరా అంటే ఏరా అంటాం. ఓకే, మీరు ఎప్పటి నుంచో ఇప్పుడు ఈ మధ్య హిందువులు క్రైస్తవుల మీద దాడి చేసేస్తున్నాడు అని చెప్పి అజయ్ బాబు చెప్తున్నాడు. అవును, అతని యూట్యూబ్ ఛానల్లో అదే వస్తుంది. క్రైస్తవ్యాన్ని కించపరుస్తున్నారు అంటున్నారు. అసలు హిందుత్వాన్ని ఫస్ట్ కించపరిచింది మీరు. హిందువులు మొదటగా ఉండాలని మతం మార్చింది మీరు. మీరు ఫస్ట్ మా మీద దాడి చేస్తాం మొదలెట్టారు. తర్వాత మేము ఎన్నాళ్ళని ఊరుకుంటాం? తిడతా ఉండి కొడతా ఉండి మా దేవుళ్ళు పబ్లిక్ గా ఆదివారం వచ్చేటప్పుడు పెద్ద పెద్ద గొట్టాలు పెట్టుకుని విగ్రహారాధన, నేరం, పాపం, దయ్యాలు, సైతాలు అని చెప్తా అంత పబ్లిక్ గా తిడుతుంటే మా హిందూ సెక్యులర్ కుక్కలు సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా నోరెళ్ళ పెట్టుకుని ఆడు పాపానాడు పోతారని చెప్పి ఊరుకుంటాం. వలనే పూర్తి స్త్రీలు, పూర్తి పురుషులు చేతగానే దద్దమ్మలా ఊరుకొచ్చామో గానీ ఒక ట్రాన్స్జెండర్, ఒక ఇజ్రాయల్ అయ్యిండు, ఒక ఆదివాసి ఏకలవ్యుడు వారసురాల్ని అడవి పెట్టని నేను అస్సలు వదలను. నేను ఎంతో ధర్మంగా నిలబడి నా ధర్మం కోసం పోరాడుతున్నాను. నా ధర్మం జోలికి వస్తే ఎవరినైనా సరే తోలు తీసి డప్పు కొడతాం మళ్ళీ. ఓకే, రైట్. సో మీరు ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పారు అన్నారు. అసలు ఎక్స్ క్రిస్టియన్ అనే పదం ఉందా అనేది కూడా నాకు తెలియదు సార్ నిజంగా. రైట్, అంటే మీరు అప్పుడు క్రిస్టియన్ గా ఉన్నప్పుడు అసలు బైబిల్లో మీరు ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు? ముఖ్యంగా అంటే నాకు తెలిసింది అసలు ట్రాన్స్జెండర్స్ కి క్రిస్టియానిటీలో అసలు ప్లేస్ లేదు అని. ప్లేసే లేదు. నిజమా? లేదు. వీళ్ళు ఏం ఆపాదిస్తారంటే బైబిల్లో నపుంసకుడు ఉన్నాడు, ఆ
మీరు ప్రభు దగ్గరికి రండి, ప్రభు దారిలో నడవండి, ప్రభుని నమ్ముకోండి, పరలోక రాజ్యం చేరండి, నపుంసకులకి పరలోక రాజ్యం ఉందన్నారు. అసలు నపుంసకుడు అంటే ఎవరో వీళ్ళకి అవగాహన ఉందా? అసలు నపుంసకుడు అంటే ఎవరు ఇలా చెప్పమనండి. తర్వాత బైబిల్ ప్రకారంగా పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, స్త్రీ పురుష వేషము వేయకూడదు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 1వ వచనంలో గాయము పొందిన వాడే గాని, వృషలమును నలిగిన వాడే గాని, మర్మాంగు కోయబడిన వాడే గాని, కుండుడి గాని యెహోవా సమాజంలో చేరకూడదు. 10వ తరములు ఎత్తిన వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. అలాగే ఇంకా కిందకి వెళ్తే, పేజీలోకి వెళ్తే, కంట్లో పువ్వు గలవాడే గాని, మరుగుజ్జువాడే గాని, గూనువాడే గాని, కాలైనను చెయ్యైనను వంకర గలవాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు అని ఉంటుంది. మరి వీళ్ళందరినీ కూడా వీళ్ళు మా చర్చిల్లోకి రండి, మా ప్రభువుని నమ్ముకోండి అని మాయ మాటలు చెప్పి అమాయకమైన ప్రజల్ని వీళ్ళు కోరికలకి, ఆశలకి, ప్రలోభాలకి గురి చేసి మతం మార్చేది ఎవరండి? హిందువులా మార్చేది? క్రైస్తవుల్ని? హిందువులనే వీళ్ళు మార్చేస్తున్నారు. సో అంటే ఇద్దరు ఒక విషయం చెప్తున్నా, అంటే ఇప్పుడు మనం క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్క నిమిషం ఫినిష్ చేద్దరుగానే ఒక్క నిమిషం నేను ఏమంటున్నానంటే, ఇది పూర్తిగా ఎవరైతే ఈ రకంగా చెప్తేనే గానీ అర్థం కాదు. అంటే ఒక్క నిమిషం చెప్పండి, ట్రాఫిక్ మారిపోతున్నాను. నపుంసకుడు అంటే పురుషుడి ఆకారంలో ఉండి ఎటువంటి కోరికలు లేకోకుండా ఎలాగైతే పుట్టుకతో పుట్టాడో అలాగే ఉండి నిరంతరం ఆధారంలో ప్రార్థనలో ఉన్నవాడు నపుంసకుడు. బైబిల్ చెప్తుంది పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, స్త్రీ పురుష వేషం వేయకూడదు అని. గాయం పొందిన వాడు, వృషములు నలిగిన వాడు, మర్మాంగం కోయబడిన ఎవరండి? మా ట్రాన్స్జెండర్స్ కదా మర్మాంగం కోయబడిన వారు. మరి మేము సర్జరీస్ చేయించుకుంటాం కదా, మరి మాకు ఎక్కడ చోటు లేదు, రావద్దని బైబిలే చెప్తుంది. మర్మాంగం కోయబడిన వాడు, వృషము నలిగిన వాడు, గాయం పొందిన వాడు యెహోవా సమాజంలో చేరకూడదని బైబిలే చెప్తుంది. పురుషుడు స్త్రీ వేషం వేయకూడదని చెప్తుంది, స్త్రీలు పురుష వేషం వేయకూడదని చెప్తుంది. మేము పురుషుల ఆకారంలో పుట్టి స్త్రీ ఆకారంలో ఉన్నాం, మరి మాకుందా? పరలోకం మాకుందా? నపుంసకుడు అంటే ఎలాగైతే పుట్టుకతో పుట్టాడో అలాగే ఉండి నిత్యం ఎటువంటి కోరికలకి లోబడకుండా ఆయన అతని విశ్వాసాన్ని బట్టి అతను ప్రార్థన నపుంసకుడు. ఇంకొకటి వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఆ నపుంసక తత్వాన్ని తీసుకొచ్చి మాకు ఆపాదించి మీ ట్రాన్స్జెండర్స్ మా చర్చిల్లోకి వచ్చేయండి, మీకు అద్భుతాలు జరిగిపోతాయి, మహిమలు జరిగిపోతాయి, పరలోకం చేరుకుంటారని ఎంత అబద్ధాన్ని నిజం కింద సృష్టించారు చెప్పండి ఒకసారి. మరి ఇది అబద్ధం కాదు, వీళ్ళే చెప్తారు పాస్టర్లు. నేను ఎన్నోసార్లు చాలా మంది పాస్టర్లకి టెస్ట్ చేశా. తర్వాత ఏమని ఫోన్ చేసేదాన్ని అంటే, ఒక అబ్బాయిలాగా మాట్లాడుతూ నేను స్త్రీగా మారిపోవాలనుకుంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు, మీరు అబ్బాయిగా మాట్లాడే అదే ఎట్లా మీరు అలా చేసుకోకూడదు అని పాస్టర్లే చెప్పారు చాలా మంది. అది ఎట్లా ఫోన్ చేసేవారు? వీళ్ళు అక్కడెక్కడ పబ్లిక్ లో పోస్టర్లు అంటించేస్తారు, అంటించేసి అద్భుతాలు, యవనస్తులు అవి ఇవి ఏవో పెడుతుంటారు కదా. నేను 2-3 సార్లు ఫోన్ చేశాను, అసలు ఏంటి నిజం తెలుసుకుందాం. డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ అయితే వీళ్ళు మాట తప్పిచ్చేస్తారు, అబద్ధాలు ఆడేస్తారు, మిల్లి తిప్పేస్తారు. అందుకని ఏమి ఎరగనట్టుగా అబ్బాయిగానే ఫోన్ చేసి నేను పాస్టర్ గారు నేను ఇలాగా అమ్మాయి కింద చేంజ్ అవ్వాలనుకుంటున్నాను, నేను చర్చిలోకి వెళ్తాను, ప్రభువుని నమ్ముకుంటున్నాను అని చెప్తే 100% వీళ్ళు ఏం చెప్పేవారంటే, అలా చేయకూడదు, పాపం నరకానికి వెళ్తావు, నువ్వు ఎలాగైతే ఉన్నావు అలాగే ఉండాలి అని చెప్పిస్తున్నారు. నిజం బయటపడింది కదా. కానీ రియల్గా ఫేస్ టు ఫేస్ కనపడితే అలాగే ఉండదు, దేవుడిని నమ్ముకు ఎవరైనా నమ్ముకోవచ్చు అంటారు. అంటే ఇలా మాయ చేస్తారనమాట. ఎందుకు చేస్తారా వీళ్ళు? ఒక ఇజ్రా, ఒక ట్రాన్స్జెండర్ చర్చిలోకి వెళ్తే వీళ్ళకి ఎంత మేలో తెలుసా? ఎలాగా? హిందువులు ఆరాధ్యంగా భావించేటువంటి శివపార్వతులతో పోల్చి మా కాళ్లకు దండం పెట్టి హిందువులు మా దీవెనలు తీసుకుంటారు. అలాగే అటువంటిది ఒక శివపార్వతులతో హిందువులు ఆరాధ్యంగా కొలిచేటువంటి శివపార్వతుల్లాగా భావించేటువంటి ఈ హిజ్రాలు, ట్రాన్స్జెండర్సే యేసు ప్రభువుని నమ్ముకున్నారు, యెహోవాను నమ్ముకున్నారు. మరి పూర్తి స్త్రీలు, పూర్తి పురుషులు మీరేటి నమ్ముకోవడానికి మామూలు వ్యక్తులు అని చెప్పడానికి వీళ్ళకి ఉదాహరణకి పెద్ద పాయింట్ దొరుకుతుంది. ఇది చాలా ప్రమాదం. మరి ఇదంతా మరి మత మార్పిడి కాదా? ఇంకోటి ఏంటంటే, ఒక్క నిమిషం, అంటే మీ ఇద్దరు కూడా మాట్లాడండి. ఓకే, మనమందరం కూడా భారతీయులు. ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ కూడా మన సోదరులే, క్రిస్టియన్స్ అందరూ కూడా మన సోదరులే. కేవలం ఇక్కడ మనం మాట్లాడేది
కొంతమంది పాస్టర్స్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే, ఇప్పుడు అందరి గురించి మీకు చెప్తున్నాను. ఈ వీడియో ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, నేను అబద్ధపు పాస్టర్లని తిడతా, అబద్ధపు బోధకుల్ని తిడతా, అబద్ధపు బాబాల్ని తిడతా, హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు దండుకుని అడ్డగాడిదని కొడతా. ఇప్పుడు యోబు గ్రంథంలో పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి. ఒక్క నిమిషం, అబద్ధపు బోధ కోసం పోరాడుతున్నాను. ఒక్క నిమిషం, బైబిల్ గురించి మాట్లాడుతున్నారా? క్రైస్తవ మతంలో కానీ, హిందూ మతంలో కానీ, ఇస్లామిక్ మతంలో కానీ, ఏ మతంలో అయినా సరే ఏమని చెప్తున్నాము? దైవ దూషణ పాపము అని చెప్తున్నాము. లా ఇల్లా ఇల్లల్లా మహమ్మద్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అల్లా, మహమ్మద్ ప్రవక్తయే ప్రవక్త, ఆయన అల్లాయే దేవుడు, ఇదే వాళ్ళు చెప్పేది. అండ్ పరిశుద్ధాత్మ తర్వాత ఇవన్నీ కూడా మనము మారు మనసు కలగాలి, బాప్టిజం, ఇలా దేవుడు మన యెహోవా పరమ పురుషుడు అంటున్నాం, ఓకే, భగవంతుడు అంటున్నాం, గుడ్. అలాగే ఇక్కడున్నటువంటి హిందువులు దేవుడు కృష్ణుడు, రాముడు, శివుడు అంటున్నాం, బాగుంది. అయితే 3 మతాలు చెప్పేది ఏంటంటే దైవ దూషణ పాపము అన్నారు. మరి వీళ్ళంతా కూడా ఏ దేవుడైనా సమానమే అని చెప్తున్నాయి. అలాంటప్పుడు దైవ దూషణ చేయకూడదు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు? యోబు గ్రంథంలో క్లియర్గా ఏం చెప్పబడింది? యోబు ప్రతిరోజు కూడా ఒక రాజు టైపులో ఉండేటటువంటి వాడు, బహుసంతానము, తర్వాత ఎక్కువ మంది వీళ్ళంతా ఉన్నారు, సైన్యము, పాడి అన్ని కూడా ఉన్నాయి, భార్య పిల్లలంతా ఉన్నప్పుడు ఏ రోజునైనా తన పిల్లలందరూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు, వీళ్ళు ఏ రోజునైనా ఎప్పుడైనా ఈ వారంలో దైవదోషణ చేసి పాపం ఏమైనా చేశారేమో అని చెప్పేసి ఆయన ఏం చేసేవాడు అంటే వారం డిన్నర్కి పిలిచేవాడు వాళ్ళ పిల్లలందరినీ, కోడళ్ళతో మనవాళ్ళతో. అందరు వచ్చిన తర్వాత భోజనం పెట్టే ముందు ఈ వారం కనుక మా పిల్లలు ఏమైనా దైవదోషణ చేస్తే క్షమించమని చెప్పి ప్రభువును ప్రార్థించేవాడు, దైవదోషణ చేయకూడదని. వారం అలాగే చేసి బలి కార్యక్రమాన్ని కానిచ్చేవాడు. బలి అంటే మేకల్ని, యానిమల్ సాక్రిఫైస్, బర్డ్ సాక్రిఫైస్ అయి కాదు, అంటే తన ఆత్మని అర్పించుకునేవాడు, శుద్ధి చేసుకునేవాడు, పరిశుద్ధాత్మలాగా తయారవ్వమని, మారు మనసు రమ్మని. మరి అప్పుడు సైతాన్ కథ ఉంది. వీళ్ళు చేయాల్సిన యుద్ధం సైతాన్ మీద చేయాలి, అంతేగాని హిందువుల మీద ముసల్మానుల మీద చేస్తే ఎట్లా? ఇక్కడ ఎప్పుడైతే మరి ఇలా చేసినప్పుడు సైతాన్ వస్తాడు. సైతాన్ వచ్చి ఏమంటాడంటే నేను పాపం చేయిస్తాను, నీకు ఇష్టడైనటువంటి వాడిని ఎవరున్నాడో సెలెక్ట్ చేసుకోమంటాడు. సెలెక్ట్ చేసుకోమంటే యోబుని సెలెక్ట్ చేస్తాడు ప్రభు. సెలెక్ట్ చేసిన తర్వాత అయితే నేను కష్టాలు కలిగించినట్టు ఉంటే అతను నేను తిట్టడు, నువ్వే అతనికి కష్టాలు కలిగించినట్టు చెయ్యి అంటే అప్పుడు మొట్టు అంటాడు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు? మొడతాడు. మొట్టగానే ఈయనకి అన్ని కూడా కష్టాలు వచ్చినాయి. అప్పుడు ఈయన ఏం చెప్తాడు? ఫస్ట్ కండిషను ఇతని సంపద మీద, ఇతని యొక్క పిల్లల మీద నీకు అధికారం ఇచ్చారని సైతానికి చెప్పగానే వీళ్ళందరినీ చంపుతాడు. ఎవరు? సైతాన్ ఏం చెప్తాడు? ఇలా ఇవ్వగానే ప్రభు మొట్టగానే జనం అంతా వస్తారు, వచ్చి సేవకులు వచ్చి అయ్యా మీ పిల్లలు చనిపోయారు, అయ్యా మన గోవులు చచ్చిపోయినాయి, అయ్యా వీళ్ళందరూ చనిపోయారు అని అంటే ఆయన ఒక్క దైవ దూషణ చేయడు. ఏమంటాడు? ఆయన ప్రభు ఇచ్చాడు, పోన్లే ప్రభు తీసుకున్నాడు అంటాడు. అలా రెండోసారి వచ్చేసరికి సైతాన్ ఏం చేయలేక వీళ్ళు ఏం చేస్తారంటే ఈసారి ప్రభు నేను ఓడిపోయిన ఇంకో ఛాన్స్ నాకు, ఈసారి నాకు అతని శరీరం మీద హక్కు ఇవ్వు, ప్రాణం మీద హక్కు అంటే ప్రాణం మీద ఇవ్వను నేను, శరీరం మీద ఇస్తానంటే వాడికి మళ్ళీ ప్రభు మొట్టమంటాడు, మొడతాడు సైతాన్ చెప్పగానే. అతని ఎముకలు అన్ని అరిగిపోతాయి, చీము కారుతోంది, ఎముకలు నెప్పులు ఇవన్నీ చూసి భార్య ఏమంటుంది? వీడిని వదిలేస్తుంది. యోబు వదిలేసినప్పుడు అప్పుడు ఏమంటాడు తెలుసా? అప్పుడు కూడా తిట్టాడు, ప్రభు ఇచ్చాడు, ప్రభు తీసుకున్నాడు. మరి ఇంకేం చేయలేడు, ఇంకా శరీరంలో సకల రోగాలు పెట్టాడు, ఎముకలు అరిగిపోయినాయి, ఇంకేం చేయలేక ఆయన ఏమంటాడంటే ఓడిపోయాను అని ప్రభు ముందు ఒప్పుకుంటాడు. మరి ఇది చెయ్యాలి వీళ్ళు. దైవ దోషణ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? తర్వాత ఒక్క నిమిషం, శివలింగం గురించి అన్నారు. అదే రైట్, అదే మరి శివపురాణం గురించి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? గురించి ఇప్పుడు నేను చెప్తున్నా. శివపురాణం గురించి అతను చెప్పినట్లుగా పురుష శిస్నం కాదు. ఏం చూశాడు అతను? బ్రహ్మ తర్వాత విష్ణువు ఇద్దరు కూడా నేను సృష్టిని సృష్టిస్తున్నాను, వాళ్ళు చెప్పేటటువంటి ఏంటది? ఆత్మ, పరమాత్మ, పరిశుద్ధాత్మ, యెహోవా యేసు. ఇప్పుడు ఇంత కించపరిచి మాట్లాడాడు కదా ఈ అజయ్ బాబుకి ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. అలాగే ఫేక్ ఫాస్టర్స్ కి, అలాగే ఫేక్ క్రిస్టియన్స్ కి, ఈ పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టే గొర్రెలకి, అంటే నేను ఎవరి మీద పోరాట చేస్తున్నాను? ఫేక్ పాస్టర్ల మీద, ఫేక్ బాబాల మీద.
నా హిందూ ధర్మాన్ని ఎవరు తిట్టినా నేను మతోన్మాదం వాళ్ళ కోసం నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఉమ్. ఇప్పుడు మా శివుడు కోసం మా బ్రహ్మ కోసం ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, మా రాముడి కోసం. ఉమ్. మరి వస్తా ఇంతమంది దేవుళ్ళు రాముడి ఎందుకు? గురించి కూడా ఉంది, వస్తా. ఇంతమంది దేవుళ్ళు ఆ పాయింట్ కూడా ఎందుకు? వస్తా. ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అంటున్నారు కదా, మరి వీళ్ళకి యేసు ప్రభు, యెహోవా, పరిశుద్ధాత్మ అంటున్నారు. అంటే వీళ్ళకి ఎంతమంది దేవుళ్ళు ఉండొచ్చు అంటే ఏమంటారు తెలుసా? మళ్ళీని ముగ్గురు ఒకటే త్రియాక దేవుడు అంటారు. మరి వీళ్ళకి మరియమ్మకి ఎవరి వల్ల గర్భం వచ్చిందండి? పరిశుద్ధాత్మ వల్ల అంటారు. 100% పరిశుద్ధాత్మ వల్ల వచ్చింది అంటారు. అంటే మనిషి కొంతమంది ఎవరైనా సరే మనుషుల వల్ల వచ్చింది అని చెప్పి మన వాళ్ళు కొంతమంది ఏడిపింతుంటారు. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే లేదు, బైబిల్ ప్రకారంగా 100% పరిశుద్ధాత్మ వల్లే వచ్చింది గర్భము అంటారు. ఓకే, పుట్టింది ఎవరయ్యా? యేసు ప్రభు పుట్టారు అన్నారు. మరి త్రియేక దేవుడు అంటున్నారంటే ముగ్గురు ఒకరే అంటున్నారు. మరి ఆయన వల్లే గర్భం వచ్చింది, మళ్ళీ ఆయనే పుట్టాడు అంటే ఆయనే భర్త, ఆయనే కొడుక, అలాగని అనుకోవాలా? తర్వాత మేము తప్పుగా మేము అను తర్వాత అలాగ అనుకోవాలా అంటే మా దేవుని తిట్టారు కాబట్టి చెప్తున్నాను. కానీ మేము అలాగ అనట్లేదు, అనాలని ఉన్నా సరే మేము అనట్లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. వాళ్ళ ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వాళ్ళే అంటారు. సృష్టించేవాడు ఒకడు, పోషించేవాడు ఒకడు, లయం చేసేవాడు, ఆ 3 పేర్లు అనమాట. అలాంటప్పుడు ఈ ముగ్గురు ఇదే అయినప్పుడు అందులో బ్రహ్మ విష్ణువు ఇద్దరు కొట్టుకుంటుంటే నేను గొప్ప అన్నప్పుడు అప్పుడు దివ్య తేజో పుంజంగా పుడతాడు శివుడు. అంతేగాని పురుషుడు యొక్క శిస్నం కాదు, ఒక తేజస్సు. అసలు దేవుడికి అర్థం తెలుసా? దేవుడికి అర్థం ఏమిటి? ఏ మతస్థుడికైనా సరే, ఏ మత గురువుకైనా సరే, ఈ క్రైస్తవుడికైనా సరే, క్రిస్టియానిటీ అంటే ఏంటి? యూనివర్సల్ బ్రదర్హుడ్. నీకు సోదర, యూనివర్సల్ గా అందరినీ బ్రదర్ సిస్టర్ అని ప్రేమించే తత్వం. హూ గేవ్ యూ ద రైట్ టు? వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ శివుడిని పట్టుకొని అలా అనొచ్చా? ఇప్పుడు అతను ఏంటి? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నట్టు గాడ్ డెఫినేషన్ ఏంటి? గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్. ఏ మతంలో అయినా సరే అంటే సర్వత్ర వ్యాపించి ఉంటాడు. గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, పరమశక్తివంతుడు. అతను ప్రభు అవ్వచ్చు, కృష్ణుడు అనొచ్చు, అల్లా అనొచ్చు. అండ్ ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్ అండ్ ఓమ్ని ప్రెజెంట్, ప్రతి చోట ఉండేవాడు. ఇది దైవతత్వాన్ని హిందూ గాడిద, కొంతమంది గాడిద గురువులు చెప్పరు. ఈ క్రైస్తవ ఇదిగో ఇట్లాంటి చెప్పేటటువంటి వాళ్ళ చేత తిట్టించుకుంటున్నారు కదా ఇతని చేత. అలాగే ఈ దైవతత్వాన్ని బోధించాలి ఫస్ట్. యథాతథంగా మత గ్రంథాలు మనకి ఏం చెప్తున్నాయి, పురాణాలు, వేదాలు, బైబిల్ ఏం చెప్తున్నా, హోలీ బైబిల్ అంటారు దాన్ని. వైట్ హౌస్ లో వీడికి ఏం తెలుసు? వీళ్ళందరికీ కూడా వైట్ హౌస్ లో రొనాల్డ్ రీగన్ మరి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ ని చూపించినప్పుడు అందులో వైట్ హౌస్ లో భగవద్గీత కూడా చూపించబడింది. హిందూ మతం యుఎస్ఏ వాళ్ళు గౌరవిస్తున్నారు. ద బార్న్ క్రిస్టియన్స్. ఐ స్టడీడ్ ఇన్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్, రాజమండ్రి. నా టీచర్స్ ఆంగ్లో ఇండియన్, సగం టీచర్స్ క్రిస్టియన్స్, సగం టీచర్స్ బ్రాహ్మిన్స్, సగం టీచర్స్ ముసల్మాన్లు. మరి అటువంటిప్పుడు సెక్యులర్ అని తిడుతున్నాడు కదా ఈయన. అలాగే తిట్టాలి, ఎందుకంటే నేను కూడా అలాగే బోధించేవాడిని. అంతా ఈక్వలే కదా, సెక్యులర్ అని. మొన్న వచ్చినటువంటి వద్ది పద్మాకర్ రావు గారు చక్కగా మనకు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఈ సెక్యులర్ అని అనేటటువంటి వాళ్ళందరినీ ఏక్షపడేయాలన్నారు. మరి అజయ్ బాబు గారి మీద నాకు గౌరవం ఉండేది. ఏంటంటే లాజికల్ గా మాట్లాడాలా, అరవకుండా మాట్లాడాలా, నువ్వు లాజికల్ కన్సిస్టెన్సీతో మాట్లాడాలా, ఏకపక్షంగా ఉండకూడదు. అలా మాట్లాడినప్పుడు ఎవరైనా రెస్పెక్ట్. అజయ్ బాబు గారు మాట్లాడిన దానికి మీరు ఖండిస్తున్నారా? ఖండించడం అంటే ఇలా నోరేసుకొని పడిపోవడాన్ని నేను ఖండిస్తున్నాను. నెక్స్ట్, ఈ శివలింగాన్ని పురుషులతో శివలింగంతో పోల్చడాన్ని ఖండిస్తున్నాను. పార్వతీదేవిని పట్టుకొని ఆది పరాశక్తి యోనితో పోల్చడం ఖండిస్తున్నాను. అప్పుడు ఆ బ్రహ్మ విష్ణువులు కొట్టుకుంటుంటే అప్పుడు ఆ లైట్ కనబడుతుంది. ఆ లైట్ తేజోపుంజం శివలింగాకారంలో పుట్టింది. ఇది శివలింగ ఆవిర్భావం. శివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకి, అందుకే మనం శివుడు ఆవిర్భావం పుట్టిందని. ఇది శివలింగానికి అర్థం. కింద పాలమట్టాన్ని మరి ఇట్ ఈస్ అప్రోజెనిటర్ అంటాం. అంటే ప్రొజీనిటీ అంటే సృష్టిని సృష్టిస్తుంది కాబట్టి. అంటే భగము నుంచి పుట్టినవాడు. అయితే ఇప్పుడు 3 మతాలకి దేవుడికి అర్థం ఏంటి? భగము నుంచి పుట్టినవాడు భగవంతుడు అంటాడు. అంటే భగమంటే యోని అని అర్థం. యోనంటే ఏంటి తెలుసా? అసలు యోనంటే స్త్రీ యోన. చెట్టు యొక్క విత్తనం ఉంటుంది, ఆ విత్తనము నుంచి మర్రి చెట్టు పుడుతుంది. అలాగే దేని నుంచి అయినా సరే పుట్టేదాన్ని ఆ యొక్క మీడియంని మనం ఏమంటామంటే యోని అని అంటాం. దీని నుంచి ఉద్భవించింది అని. అంతేకాని స్త్రీ యోని, పురుషుడి యోని ఇట్లా కాదు.
కాబట్టి ఎప్పుడైతే వక్రీకరించినప్పుడు రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ఇదిగో ఇటువంటి మన ఎం పద్మజ పెద్ద టీం ఈమె, చాలా మోస్ట్ డేంజరస్ టీం ఈమె, అలాగే లలిత గారు, మన మన కరుణాకర్ రెడ్డి గారు, సత్యభామ గారు, వీళ్ళంతా ఎందుకు హిందూ మతం గురించి పాపం పోరాడుతున్నారు? మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? మిగతా పంతుల్స్ అంతా కూడా, మిగతా ఆస్ట్రాలజర్స్, పంతులు గారు, వీళ్ళంతా అంటే కాంట్రవర్షియల్ టాపిక్స్ మేము రాము, ఓన్లీ నాన్ కాంట్రవర్షియల్ టాపిక్స్ వస్తాము, హాయ్ బాయ్ అని చెప్తాం అనుకుంటున్నారా? అందువలన తప్పది. అందువలన ఇలాంటి ఎం సుబ్బలక్ష్మి గారు ఉండాలా, మన అజయ్ బాబు గారు కూడా ఉండాలా, అందరూ మాట్లాడే వాళ్ళు ఉండాలా. కానీ పాలసీల మీద మాట్లాడుకోండి, సిద్ధాంతాల మీద మాట్లాడండి. ఆవేశపడకుండా చక్కగా భగవంతుడి యొక్క ఉనికిని మనకు అందరికి ఇచ్చి యూనివర్సల్ బ్రదర్హుడ్, అది క్రిస్టియానిటీ అంటే. అందువల్ల ఈ రోజున అన్ని దేశాల్లో, లండన్, యుఎస్ఏ, అన్ని దేశాల్లో కూడా ఈ రోజున క్రిస్టియానిటీ డామినేట్ చేసిందంటే ఓకే సార్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. ఓకే, నా ప్రశ్న అడుగుతా. ఇప్పుడు అతను అడిగిందే, ఇప్పుడు రాముణ్ణి మనం దేవుడిగా భావిస్తాం. రాముడు మన ప్రతి ఊర్లో కూడా ఖచ్చితంగా రామాలయం ఉంటుంది, దేవుడే ఆయన. ప్రతి ఊర్లో ఒక చర్చ్ కూడా ఉంటుంది, రామాలయం కూడా ఉంటుంది. సో రాముడికి అంత శక్తివంతుడైతే, రాముడు దేవుడైతే, నిజంగా సీతమ్మను లంకేశ్వరుడు అపహరించి అతను తీసుకెళ్తున్నప్పుడు ఎందుకు కాపాడుకోలేకపోయాడు మీ దేవుడు అనే ప్రశ్న అతని దగ్గర నుంచి వచ్చింది. దానికి మీ సమాధానం? యేసు ప్రభుని మరి రోమానికి సైనికులు చంపేసి చిలివేసేటప్పుడు ఆయన కాపాడుకోలేదు, అతను దేవుడు అయినప్పుడు. నెక్స్ట్ ఒలివుల కొండ మీదకి ఎందుకు పారిపోయి దాక్కున్నాడు? నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. దానికోసం కూడా చెప్పాలిగా. అంటే మీకు నోరు ఉందని మీరు ఓడిపోతే మేము పడతా కూర్చుంటామా? పడతా కూర్చోం మేము. ఇంకోటి ఏంటంటే అతనికి పోరాడతాం. అతనికి అవతార రహస్యం తెలీదు. రావణాసురుడిని చంపేటప్పుడు విష్ణుమూర్తి వాడు ఏమని కోరుకుంటాడంటే, వాడు రావణాసురుడు మానవుడి చేత తప్ప మానవుడిని పిచ్చి వెధవ కింద చేశారు, ఈ మానవులు కొట్టుకు చస్తున్నారు ఈ వెధవాలు. వాడి మానవులకు గుర్తుందా అసలు? మానవుడిని అధమాధముడుగా గుర్తించి రావణాసురుడు ఏం చేశాడు? యక్షుల గంధర్వ కిన్నర కింపురుష దేవతలందరూ పురుగులను కూడా మనకంటే ఎక్కువ చూశాడు. పురుగుల వల్ల చావు ఉండకూడదని కోరుకున్నాడు, కానీ మనల్ని వెధవల కింద, మనకి యూనిటీ లేదు కాబట్టి అలా చేసి మనల్ని ఆ వాడి చేత వరం అంటే మానవుడిని తక్కువ వేస్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు? ఒకే బిడ్డ అని చెప్పి, దేవుడు ఎప్పుడు వరాలు ఇచ్చినా ఇస్తాడు. ఏ దేవుడైనా, దేవుడు ఒక్కడే ఉంటాడు, గాడ్ ఇస్ వన్. అప్పుడు ఆయన ఏం చేశాడు? శ్రీ మహావిష్ణువు మానవుడిగా పుట్టాడు. అతను కనుక నేనే విష్ణువుడి అనే స్పృహ కనుక అతనికి వస్తే రావణుడు చంపలేడు. ఎందువల్ల? విష్ణువు అనేది తనకు తెలియకూడదు, నేనే మానవుడిని. ఇప్పుడు మనకేమున్నాయి? మనకి ఆయన చెప్పిన ప్రకారం ఒక శస్త్రం ఉంది మనకి, మరి 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, అంతకుమించి మానవుడికి ఏమి లేదు. మరి ఉదార హృదయం కూడా లేదు, విశాల హృదయం లేదు, ఇంటలెక్చువాలిటీ లేదు. ఉండుంటే ఇట్లా మాట్లాడరు వాళ్ళు. అప్పుడు అటువంటి రావణాసురుడు రాముల వారి యొక్క జీవన విధానంలో తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నాడు. వీళ్ళు వింటున్నారా? పితృవాక్య పరిపాలకుడు, తండ్రి చెప్పినట్టు విన్నాడు. ఈ నేర్పడానికి వచ్చాడు రాముడు. బ్రదర్హుడ్, యూనివర్సల్ బ్రదర్హుడ్, క్రిస్టియానిటీ చూడండి. అదే తమ్ముళ్ళని ఎలా చూసుకోవాలా అని చెప్పాడు, బోధించాడు. తల్లిని ఎలా చూసుకోవాలా, బంధువులను ఎలా చూసుకోవాలా, వీళ్ళందరినీ కూడా అప్పుడు ఏమన్నారు? రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. రాముడు ధర్మాన్ని రూపుడైన, ధర్మానికి ఒక షేప్ ఇస్తే ఆ వచ్చేటటువంటి రూపమే రాముడు. అటువంటి రాముడు పుట్టినందుకు మనం గర్వపడాల, యేసు ప్రభు పుట్టినందుకు గర్వపడాలి మనం. ఎందుకంటే మనం మామూలు మనుషుల్ని తీసేయండి, వీళ్ళంతా వాదించుకోవడాలు అరుచుకోవడాలు కాదు. ఒక మహాత్ముడు, భగవంతుడు మనకి ఆకాశం నుంచి భూమి మీదకి పుట్టాలి అంటే మనం పాపులం కదా, మనందరం క్రైస్తవ. కొన్ని అజయ్ బాబు గారి ప్రకారం మనంతా ఎదవలం, పాపులమైనటువంటి మనల్ని ఉద్ధరించడానికి దేవుడు రాడు. మనలో కూడా మంచోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు చేసి దేవుడా రా, ఈ భూమి కూడా మనతో స్నేహం చేసి, బేవర్సగాళ్ళతో స్నేహం చేసి ఎలా అయితే బేవర్సగాళ్ళు అయిపోతారో ఆ విధంగా ఈ భూమి కూడా మనల్ని పాపులతో మోసి భూమి కూడా బేవర్స్ అయిపోయింది. ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క 2వ భార్య. అంటే ఔన్నత్యం ఇస్తున్నాం, గౌరవిస్తున్నాం భూమాతకి. ప్రతి దాన్ని స్త్రీతో ఉమెన్హుడ్ ని రెస్పెక్ట్ ఇవ్వడమే పూజ అంటే. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రియల్ ప్రేయర్. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు దేవుడు ఏం చేశాడు? పోనీలే, ఈ పాపభూయిష్టమైనటువంటి భూమిని, జీవులందరినీ ఉద్ధరిస్తాను అని చెప్పి జ్ఞాన బోధ చేయడం కోసం ప్రభువైనా రాముడైనా ఈ భూమి మీదకి అడుగు పెట్టాడు. అది మనం గర్వపడాలి. మళ్ళీ వీళ్ళు నిష్కర్మణ చేసినప్పుడు ఏం జరిగింది తెలుసా? వీళ్ళు వచ్చి పుట్టారు, 100 సంవత్సరాలు ఎంతో ఉన్నారు. యేసు ప్రభు 34 సంవత్సరాలు ఉన్నారు, శ్రీనివాస్ రామానుజన్ 34, స్వామి వివేకానంద 34, అంతా 32-34 సంవత్సరాల్లోనే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది?
దేవతలంతా అక్కడ ఎదురు చూస్తున్నారు వీళ్ళ కోసం. వచ్చేయండి రా బాబు, ఆ తొక్కలా భూలోకానికి మనుషుల మీద ఎందుకు, వచ్చేయండి అని దేవతలు, గంధర్వ, కిన్నెర, కింపురుషులంతా కూడా రాముడు వచ్చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ఇది మనల్ని ఉద్ధరించడానికి వచ్చి మనకి ఆదర్శాలు చూపించడం కోసం దేవుడు వస్తే దేవుని పట్టుకుని ఇలా అంటారా వీళ్ళు? తప్పు కదా. ఓకే, రైట్. మీరు ఇప్పుడు ఎవరైనా ప్రసాదం పెడితే తీసుకుంటారా ఇతర మతస్థులు? మీ ఇద్దరు కూడా ఎందుకు తీసుకోము? ఏ మతం పెట్టిన బ్రాహ్మణులు తింటాం. తీసుకుంటారా? ఎవరైనా జై శ్రీరామ్ చెప్పి భారత్ మాతాకి జై అంటే క్రిస్టియన్ అవ్వచ్చు, ముస్లిం కావచ్చు, ఏం పెట్టినా తింటా. మీరు ఎందుకంటే నన్ను గౌరవించాడు కాబట్టి తింటారు. ఏ మతం నన్ను గౌరవిస్తే నేను తింటాను. సరే, ఇప్పుడు నేను ప్రైజ్ ద లార్డ్ అని చెప్తే నాకు రివర్స్ లో మీరు ప్రైజ్ ద లార్డ్ చెప్తారు. అవును, మీరు జై శ్రీరామ్ చెప్తే నేను జై శ్రీరామ్ చెప్తాను. ప్రైజ్ ద లార్డ్ అంటే ఎందుకు చెప్పవండి? ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ ద లార్డ్ చెప్పినప్పుడు మీరు జై శ్రీరామ్ చెప్పారు. లార్డ్ అంటే ఏంటి? ప్రైజ్ ద లార్డ్. yes praise the lord Praise the Lord. దమ్ముంటే అనుమానాడు జై శ్రీరామ్ అని. ప్రైజ్ ద లార్డ్. praise the lord ప్రైజ్ ద లార్డ్. praise the lord ప్రైజ్ ద లార్డ్. praise the lord. మీరు ప్రైజ్ ద లార్డ్ అంటే మరి తిరిగి ప్రైజ్ ద లార్డ్ అని మీరు చెప్తున్నారే, మరి హిందువులు పెట్టిన ప్రసాదం వాళ్ళు తీసుకోవట్లేదు. వాళ్ళ గాడిదలు మరి దాని కాబట్టి. గురించి ఎందుకు మీకు ఇది వాళ్ళ లేదు? గాడిదలు కాబట్టి. సెక్యులర్ హిందూ గాడిదలకి తెలియదు కాబట్టి. అది వాళ్ళ గాడిదలు కాబట్టి. వాళ్ళు తప్పు చేస్తే మేము తప్పు చేయాలి. వీళ్ళ చేత కాని వాళ్ళు, అన్ని మతాలు సమానమైన అడ్డగాళ్ళ చేత కాని వాళ్ళు. తప్పు చేస్తే మీరే అంటున్నారు పెడితే తీసుకుంటాం అని. తీసుకోవాలా? చెప్తే చెప్తాం. ఇప్పుడు నువ్వు వైషమ్యాలను నేర్పకూడదు. ఒక హిందువుగా ఉన్నంత మాత్రాన క్రీస్తు పెట్టేటటువంటి ప్రసాదం తీసుకోకూడదని ఎవరు చెప్పారు? ఒక క్రీస్తువు ఉన్నంత మాత్రం, క్రైస్తవుడైనంత మాత్రాన హిందువులు పెట్టే ప్రసాదం తీసుకోకూడదని బైబిల్లో చెప్పబడిందా? యూజ్లెస్ ఫెలోస్ ఇలాంటి వాళ్ళు చెప్తారు. ఎవరో పనికి మాలిన కపట క్రైస్తవులు చెప్తారు. నిజమైన క్రైస్తవుడు ఎవరో చెప్పరు. నిజమైన క్రైస్తవులు, నిజమైన పాస్టర్లు అందరినీ గౌరవిస్తారు. అది ఇక్కడ దేశంలో ఉంటారు వాళ్ళు. హిందువులే. మళ్ళీ హిందువులు పుట్టి ఆ తాత ముత్తాతలు హిందువులు అయ్యిండే హిందూ ధర్మం ద్వేషిస్తారు. సిగ్గులేని అడ్డగాడిదలు కాకపోతే. ఓకే, రైట్. ఇదే అజయ్ పాస్టర్ బాబు ఒక మాట అన్నారు, హిందువులందరూ కూడా ఇక్కడికి వలసే వచ్చారు భారతదేశానికి అని చెప్పేసి అన్నారు. మరి ఇలా బైబిల్ కూడా వలస వచ్చింది కదా ఈ భారతదేశానికి. వలస ఏంటి అసలు? ఇతను ఏమైనా హిస్టరీలో ప్రొఫెసరా? అంటే మీరు క్రిస్టియన్స్ అందరూ కూడా వలస వచ్చారు కదా. ఆర్యులు, అనార్యులు, సింధు నాగరికత, హరప్పా సివిలైజేషన్, ఇవన్నీ ఇతను ఏమైనా పండిట? మీకు తెలుసా వాటి గురించి? తెలిసినప్పుడు చెప్పండి. సమాన బుద్ధి ఉన్న వాళ్ళతో మాట్లాడతాం. ఏదో ఒక లైన్ మాట్లాడేసి ఇదా అదా అంటే వలస వచ్చారా రాలేదా? ఎవరు రాలేదు వలస. వలస ఏంటి? తెలంగాణ ఆంధ్ర కలిసి ఉంది మొన్నటి దాకా. అంటే ఇక్కడ ఉన్నారు వలస వచ్చినట్ట. ఆంధ్ర, తెలంగాణ, మద్రాస్ కలిసి ఉంది. ఎక్కడ అదంతా సౌత్ ఇండియా అంతటికి హెడ్, మనకి మద్రాసే హెడ్ క్వార్టర్స్. వలస వచ్చినట్ట. కర్నూలు స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ క్యాపిటల్ కర్నూలు. వలస వచ్చినట్ట. ఇండియాకే ఫస్ట్ క్యాపిటల్ కాల్కటా. వలస వచ్చినట్ట. ఇప్పుడు ఢిల్లీకి పెట్టారు. భూభాగం అంతా ఒకటే. ఇలాంటి నేరో మైండెడ్, సంకుచిత స్వభావాలు కలిగినటువంటి ఈ కపట జ్యోతిష్కులు, కపట మంత్రగాళ్ళు, కపట హిందూగాళ్ళు, కపట క్రైస్తవగాళ్ళు, కపట పాషలుగాళ్ళు, ఇలాంటి కపట హజరత్గాళ్ళు, ఇలాంటి విజ్ఞానాన్ని బోధించబట్టే దేశం, భారతదేశం వెనకపోయింది. ఇదివరకు దొంగ బాబాలు ఉండేవారు ఎక్కువ. వాళ్ళ తన్ని తరిమి గొడ్డలు చెప్పి మరి తన్ని పరిగెట్టిచ్చారు. ఇప్పుడు ఫేక్ పాస్టర్లు ఎక్కువైపోయారు. 90% టచ్ అని కానీ పడిపోవడం, నీ కిడ్నీలో రాళ్ళు తగ్గిపోతాయని, నీ కళ్ళు వచ్చేస్తాయని, నీ కాళ్ళు లేకపోతే పరిగెట్, ఒకసారి పరిగెట్, ప్రభు నామములో అద్భుతం జరిగిపోయింది. మరి అడదప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు, మెడిసిన్స్ ఎందుకు, డాక్టర్లు ఎందుకు, ఎంబీబీఎస్ ఎందుకు? మరి ఈ ఫేక్ పాస్టర్లని మేము యుద్ధం చెయ్యాలా వద్దా? ఈ సిగ్గులేని కొంతమంది క్రిస్టియన్స్ పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. మీరు చేయాల్సిన మేము చేస్తున్నాం. రైట్ రైట్. ఇలాంటి పాస్టర్లు ఉండడం వల్ల మీకు అవమానం. మీరు పోరాటం చేస్తున్నారు. తప్పు చేస్తే నా హిందువులైనా సరే నేను ఖండిస్తూ తోలుచేస్తా. ఎన్నోసార్లు రోడ్డు మీద దొంగ మాటలు షాపుల దగ్గర డబ్బులు తంటుంటే నేను పట్టుకొని తన్నాను. నేను ఎంతో మంది మరి క్రిస్టియన్స్ మరి దొంగ పాస్టర్లు పట్టుకొని తల్లి నాకు చెప్పలే వద్దా? నేను ఒక క్రైస్తవం మీద నేను ఫైట్ చేయట్లేదు, దొంగ బాబాల మీద కూడా. హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని దొంగ మాలలు వేసుకుని డబ్బులు దండుకునే వాళ్ళు ఎంత మంది నేను రోడ్డు మీద పట్టుకున్నాను. నేను ఎంతో మందికి తెలుసు నేనుండే ప్రాంతాల్లోని. రైట్. సో అంటే సార్ మీ ఇద్దరికి అడుగుతున్నా, బైబిల్ గురించి పూర్తి పరిజ్ఞానం ఉంది కాబట్టి అడుగుతున్నా. మీరు ఇంతకుముందు క్రిస్టియానిటీని పాటించారు కాబట్టి నేను అడుగుతున్నా. ఒక్క నిమిషం. యేసు మాల అనేది ఉందా? ఇప్పుడు ఆ హిందూ సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు అయ్యప్ప మాల కానీ శివమాల కానీ ఇవన్నీ ఎట్లా వేసుకుంటామో అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. సో నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నా యేసు మాల అని చెప్పేసి కొన్ని తెల్ల దుస్తులు ధరించి కొంతమంది క్రిస్టియన్ సోదరులందరూ కూడా
పట్ల వెళ్తున్నారు అంటే మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నా, ఉందా నిజంగా ఉందా అట్లా? వీళ్ళు చెప్పేది ఏంటి? తెల్లారితే విగ్రహారాధన నేరం, విగ్రహారాధన నేరం, పాపం పాపం నరకానికి వెళ్ళిపోతారు అంటారు. మరి అలాంటిదప్పుడు మాలల కోసం అసలు బైబిల్ ఎందుకుంటది? ఎక్కడ కూడా లేదు. మరి పాటిస్తున్నారు. విగ్రహారాధన నేరం 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 అంటే విగ్రహారాధన వచ్చేసారు. సాయిబాబా మాల, అయ్యప్ప మాల, తర్వాత శివమాల, ఆంజనేయ భవానీ మాల, ఇవన్నీ శాస్త్రాల్లో లేవు. మనం భక్తి పెంచుకోవడానికి పెట్టుకున్నా. అలా వాళ్ళు యేసు మాల పెట్టుకున్నారు, తప్పే ఉంది. అలా పెట్టుకోవడం తప్పు కదా బైబిల్ ప్రకారంగా? అది విగ్రహారాధన. తండ్రి చచ్చిపోతే దినం కూడా తినరేళ్ళు. హిందువులు ఎందుకు తప్పట్టట్లేదు? యేసు మాల వేసుకుంటే వేసుకోనండి, భక్తి పెరుగుతుంది కదా అని ప్రోత్సహిస్తున్నారు. ఈ సిక్కులు అంటారు. మరి ఏళ్ళ ఉండాలి కదా సిగ్గు. ఎక్కడైనా బైబిల్లో యేసు మాల అనేది ఉందా? కాబట్టి వాళ్ళు ఎక్కడా లేదు. వాళ్ళు భక్తిని పెంచుకోవడానికి చేసుకుంటున్నారు కాబట్టి మంచి పద్ధతి. కాబట్టి క్రియేట్ చేసుకున్నారు. కొన్నాళ్ళకి గొప్పలు ఆడుతున్నారు. మనకి హిందూ దేవాలయం లాగా చర్చిలు కట్టేసి పైన సిలువు పెడుతున్నారు, గరిస్తంభం కడుతున్నారు, లడ్డు ప్రసాదం పెట్టారు. వీళ్ళ ఉండగా హిందువుల్ని హిందూ మతం సాంప్రదాయం ప్రకారంగా మిగతా ఉన్న హిందువులను కూడా లాగేయాలి అని వీళ్ళ దుర్బుద్ధితో వీళ్ళే విగ్రహాలలో దిగిపోయారు. లాజిక్ ఉందామని చెప్పే దాంట్లో అంటే హిందువులు హనుమాన్ చాలీస్ లాగా యేసు చాలీస్ అనేది తప్పే ఉందబ్బా రాసుకుంటే. ఇప్పుడు అది శాస్త్రాల్లో లేదు, దాంట్లో లేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి కామెడీలు గట్ట మేము చూడం. ఒకసారి ప్లే చేయండి మీ దాంట్లో. నా దాంట్లో లేదు. ఇలాంటి నామాలు యూట్యూబ్ లో కొడితే ఒకసారి వస్తుంది, ఒకసారి విందాం. ఒకసారి ఏం రాసారో విందాం అండి, విందాం ఒకసారి. తర్వాత విందాం. కానీ ఒక విషయం, వీళ్ళు ఏమంటారంటే మా యేసు ప్రభు లోకమంతా సువార్త చేయమన్నారు అని అంటున్నారు. లోకమంతా సువార్త ఎవరికి చేయమన్నాడు? ఎవరికి చెయ్యమన్నాడు? ఇప్పుడు వాక్యం తెస్తాను, నమ్మిన వాళ్ళకి. ఒక్క నిమిషం తీయండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ అధ్యాయం. తర్వాత మళ్ళీ వాక్యం చేసిన తర్వాత మాటలు వెళ్ళేసేసి మళ్ళీ పిచ్చి కామెంట్లు పెడతారు. పరిసై చేస్తున్నాము అంటారు. వీళ్ళు సంఘంలో కొంతమంది ఉన్నప్పుడు వేరే ఒక వ్యక్తులతో ఏమంటారంటే మేము పరిసై చేయడానికి వెళ్తున్నామంట. అంటే ఏంటి? సువార్త అంటే పబ్లిక్ లో తిరిగి ఏసే దేవుడు అని చెప్తా కానీ వెళ్తారు. అంటే మళ్ళీ ఇందులో వాక్యంలో పదం ఉంటుంది, మార్చేస్తారు. వీళ్ళు నాలుగు 2 నాలుకలు ఉంటాయి. అందుకని చెప్తారు ఫేక్ పాస్టర్లో ఫేక్ క్రిస్టియన్స్ కి ఉంటాయి. అందుకని నేను ముందుగా చెప్తున్నాను తెలుగు అని. మత్తయి 23వ అధ్యాయం 15వ వచనం. అయ్యా వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటే పరిచయం చేసేవాడు. పరిచయులారా అంటే ఒకరిని మీ మతంలోకి కలుపుకుంటాకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అంటే అతను మళ్ళీ ఆ మతంలోకి వచ్చినప్పుడు, వీళ్ళు ఏదైతే మతంలోకి మారుస్తున్నారో ఆ మతంలోకి వచ్చినప్పుడు అతను మీకంటే 2 నరకానికి పాత్రుడిగా చేయుదురు. అంటే మీరు మారుస్తారు కదా మీ మతంలోకి అతన్ని, అప్పుడు మీకంటే 2 నరకానికి మీరు పాత్రుడిగా అంటే ఏంటి? ముఖ్యంగా మీరే చేస్తారు అని బైబిల్ చెప్తుంది. అన్యులను అసలు మతం మార్చొద్దని చెప్తుంది. అన్యులు అంటే ఎవరు? మత గ్రంథాలు అలా చెప్తాయి. కరెక్ట్ చెప్పారు. ఒక్క నిమిషం, బైబిల్లో మతం మార్చకూడదు అనేది ఉంది అనేది మీరు చెప్తున్నారు. 100% రమ్మానండి. అంటే మరి కొంతమంది క్రిస్టియన్స్ కి కాదు పరిచయ చేయమన్నది బైబిల్. ఏంటంటే క్రిస్టియన్స్ చేయమన్నది బైబిలే చెప్తుంది. అన్య మతస్థులు మతం మార్చొద్దు, వార్త చేయమన్నది అన్య మతస్థులు కాదు కదా. ఎవరికి చేస్తారు? యేసు యందు నమ్మకం ఉన్న వాళ్ళకి చేయమన్నది. నమ్మకం లేని వాళ్ళు హిందువుల దగ్గరికి మతం మార్చొద్దు అని ఉంది, అన్య మతస్థులు చేర్చొద్దు అంటుంది. మరి హిందువుల దగ్గరికి వీధికి కొంపుకి గల్లీకి తిరిగి మా యేసే దేవుడు, మా ప్రభువే దేవుడు, యేసు రక్తమే చేయి, మీరు నా యేసుని నమ్ముకోపోతే నరకానికి పోతారు, విగ్రహారాధన పాపం అని సిగ్గు లేకుండా వీళ్ళు ఎంత దుర్మార్గంగా వీధులంటే తిరుగుతున్నారు పబ్లిక్ గా. మరి ఇది తప్పు కాదా? ఎక్కడైనా ఒక హిందువు యేసు దేవుడు కాదు, ప్రభు దేవుడు కాదు, అది మహాపాపం. హిందూ గ్రంథం చెప్తుంది. మీరు రండి మా మతంలో. కానీ ఎప్పుడైనా హిందువులు అన్నారా? అలాగా చెప్పలేదు హిందూ సనాతన ధర్మం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అంటే లోకమంతా సమస్తమంతా సుఖంగా ఉండాలని చెప్పేది సనాతన ధర్మం. వీళ్ళకాక నన్ను తప్ప, నువ్వు వేరొక దేవుడు ఉండకూడదు, వేరొక దేవుడు నమ్మేవా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పేసి మా సనాతన ధర్మం ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు ప్రభువు దేవుడు అని అనుకున్నప్పుడు సర్వశక్తిమంతుడు అనే
మనం బైబిల్ గ్రంథం చెప్తున్నప్పుడు దేవుడికి అవసరం ఏముంది? వేరే వాళ్ళ మతాలు తీసుకొచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే నమ్మకం ఉందో ప్రభు మీద వాళ్ళే వస్తారు. వాళ్ళకి ఇప్పుడు ఈ దేవుడు చేయలేదు. అయినా హిందువులు బైబిల్ చెప్తుంది అన్య మతస్థులు క్రిస్టియన్స్ రాకూడదని చెప్తుంది కదా. మత గ్రంథం మార్చిన వాడు 200 నరకానికి, మార్చిన వాడు కంటే 200 నరకానికి వెళ్తాడని బైబిలే చెప్తుంది. అందుకనే పరమంత్రో భయానక అని భగవద్గీతలో చెప్పింది. స్వబుద్ధి ఉపయోగకారిణి, గురుబుద్ధి విశేషత. ఎవరుండే మతంలో వాళ్ళు ఉంటే ఈ గొడవలు ఉండవు. పరమతానికి వెళితే అది భయానకరము అవుతుంది అని క్లియర్ గా భగవద్గీత. ఎప్పుడైనా వీళ్ళ చర్చిల్లో అన్ని మతాలు సమానం అని ఎప్పుడైనా చెప్పారా? ఆ బ్రాడ్ అవుట్లుక్ రావడమే క్రిస్టియానిటీ అంటే. ఇప్పుడు మతం అంటే పూజ అంటే ఏంటి? దేవుడికి పసుపు కుంకాలు, ఇదిగో పసుపు కుంకాలు అక్షతలు వేసేస్తే పక్కన వాడికి ఒక స్త్రీని ఎవరన్నా అవమానిస్తున్నారనుకో, ఈయన చెప్పినటువంటి హిందూ సెక్యులర్ గాడిదలు వీళ్ళు వెళ్ళి అక్కడ రక్షించరు ఆడవాళ్ళని. చిన్న పిల్లడి మీద దాడి జరుగుతుంటే హిందువులు కూడా చాలా మంది ఎక్కడో 1% మంచోళ్ళు ఉంటారు, వాళ్ళు అది రక్షించాలి. మరి అలా రక్షించకుండా వీళ్ళేమో ఇక్కడ ప్రేయర్లు కూర్చుంటూ అక్కడ ఆడవాళ్ళని రక్షించకుండా మగపిల్లల్ని రక్షించుకుంటే. హిందువులు ఎలా ఉంటారో తెలుసా? సెక్యులర్ గాడిదలు. జనవరి 1 అనేది మన పండగ కాదు, ఉగాది నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరానికి వీళ్ళు ఏం చేస్తారంటే అసలు ఆ దేవుడికి వెళ్ళి గుడికి వెళ్ళి పూజ చేసుకోరు, ఆ ఉగాది పచ్చడి తింటా కూడా బద్ధకం, సోంబేరిలా తిరుగుతారు. అదే జనవరి 1 అంటే ఈ సెక్యులర్ అడ్డగాడిదలకి, సిగ్గులేని ఎదవలకి, చెత్త ఎదవలకి, ఎవడో విదేశ సంస్కృతి విశ్వ సంస్కృతి సాంప్రదాయంతో కలిగినటువంటి ఈ జనవరి 1 గోడకున్న క్యాలెండర్ తప్ప ప్రకృతిలో ఏమైనా మార్పు ఉంటుందా? వాతావరణంలో మార్పు ఉంటుందా? పంట పొలాలు చేతికి వస్తాయా? ఏమీ రావు. ప్రకృతిలో కూడా మార్పు ఉండదు, ఏముండదు, గోడకున్న క్యాలెండర్ తప్ప. అటువంటిది ఏదో అల్లూరి సీతారామరాజు మళ్ళీ పుట్టినట్టు, అంబేద్కర్ గారు మళ్ళీ పుట్టినట్టు, ఏదో మన దేశానికి ఏదో మళ్ళీ ఒరిగిపోయినట్టు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ బాబా, హ్యాపీ న్యూ ఇయర్ అక్క, హ్యాపీ న్యూ ఇయర్, అరే మామ హ్యాపీ న్యూ ఇయర్. సిగ్గుల గాడి నా కొడకల్లారా, సిగ్గు తెచ్చుకుంటా మీకు పోటీ. ఆ రోజు ఒక క్రైస్తవుడు చర్చిలో ఉంటారు, పిల్లలతో పెద్దలతో మొత్తం అంతా కూడా. ఎవరు బయటికి రాకుండా చర్చిలో ప్రార్థన చేసుకుంటారు. ముస్లింస్ ఆ రోజు బిర్యానీ అమ్ముకుని డబ్బులు చేసుకుని హ్యాపీగా ఉంటారు, ఆర్థికంగా బలపడతారు. ఈ సెక్యులర్ హిందూ రాకూడదు అసలు ఈ ఎవరికి సంబంధం లేని పండుగనే చేసుకుంటూ బల్లుగా మందు తాగేసి పొలాలు తినేసి ఆంబూతుల మాసం అని పీక్కుని ఎదవలు తల్లిదండ్రులు ఉసిరి పెడతాయి, డివైడ్ గుద్దుకొని చస్తారు. ఈ నాకు యాక్సిడెంట్ అయ్యాలి, ఎంతమంది హిందువులు చచ్చిపోతారు తెలుసా మీకు? న్యూ ఇయర్ కుర్రోడు యూత్ కుర్రోడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? ఎవరు తప్పది? తల్లిదండ్రులతో తప్పు. వీళ్ళ ధర్మం కోసం చెప్పుకోకుండా, సనాతన ధర్మం కోసం చెప్పకుండా, ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే తప్పురా నాయనని చెప్పుకోకుండా కొత్త సంవత్సరం వెళ్ళిపోండి అని వదిలేయడం వల్ల వీళ్ళకి లాస్ట్కి కన్నీటి మిగులుతుంది. జనవరి 1 రోజుకి 31st వెళ్తారు వీళ్ళు. జనవరి 1 కల్లా అన్ని జరిగిపోతుంటాయి. ప్రతి జనవరి 1 హిందువులే జరుపుకోవచ్చు. అసలు సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన వాళ్ళు ఏమో చర్చ్ లో కూర్చుని మంచిగా ప్రేయర్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు అలా చేస్తున్నారు. మా ముస్లిమ్స్ ఏమో చక్కగా డబ్బు కమాయిస్తున్నారు, క్రైస్తవులు మంచి ప్రార్థనలు చేసి ధార్మికతను పెంచుకుంటున్నారు. ఎంతో మంది మందు తాగి ఎంజాయ్ చేస్తున్నారు. అది మన కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం మంది ఏంటి? ఉగాది. తర్వాత శూన్యమాసం వస్తుంది అంటే నో చేంజ్, సున్నా లాభం అని చెప్తోంది. ఉగాది అని ఎందుకు పెట్టారంటే మరి మన అక్కగారు చెప్పినట్టుగా వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది, ప్రకృతి మారుతుంది. ఉగాది రోజు నుంచి పంటలు చేతికి వస్తాయి. అందుకని ప్రకృతిలో చలికాలం వెళ్ళి చక్కగా ఎండాకాలం వెళ్ళి ఆకులు వస్తూ ఆకులు పోతూ ఇలా ప్రకృతిలో మార్పును బట్టి హిందూ మతము పెట్టారు. అక్కడ కూడా క్రైస్తవ మతం కూడా ఉంటుంది. అయితే వాళ్ళు అది చెప్పకుండా జనవరి 1 రోజున శూన్యమాసం అదేదో బ్రిటిషర్స్ చేసుకున్నారు. వాళ్ళు నిజం చెప్పాలంటే పాపం బ్రిటిషర్స్ కానీ ఇంగ్లాండ్ వాళ్ళ కానీ అదే మన ఈ యుఎస్ఏ వాళ్ళ కానీ నిజమైన క్రిస్టియన్స్ ఈ మత మార్పిళ్ళు ఇవి చేయరు. వాళ్ళు ఏదో ఫండ పంపిస్తున్నారు. అది ఇజ్రాయెల్ దేశంలో యేసు దేవుడు అని చెప్తే 2 సంవత్సరాలు చేసి తెలుసా? అది అసలు బైబిల్ ని మొదట తెలుగులోకి అనువాదం చేసింది ఎక్కడో ఇలా తెలుసా? తమ్ముంటే కామెంట్ పెట్టండి, మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను నిన్న నిజాలు. ఓకే, తెలియని విషయాలన్నీ కూడా బైబిల్లో విషయాలు మీరు బయట చెప్తారా? ఎనీ క్రిస్టియన్ ఛాలెంజ్ యేసు ప్రభు జీవితంలో
2 సంవత్సరాలు చెప్పబడలేదు. ఎన్ని సంవత్సరాలు ఆయన బతికాడు, తర్వాత బైబిల్ కూడా ఎక్కడ ఏ సంవత్సరం ఎవరి చేతుల మీదకి అనువాదం చేశారో చెప్పమనండి. ఇది ఇంటలెక్చువల్ దమ్మా. ఇప్పుడు ఓకే అర్థమైంది. ఒక ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్ కి రైట్ అబౌట్ క్రిస్టియానిటీ, రైట్ ద ప్రిన్సిపల్స్ అండ్ డాక్ట్రిన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ, ఆఫ్ క్రిస్టియనిజం అని మేము క్వశ్చన్స్ అడుగుతాం. హిందూ మతానికి అడుగుతాం. యూపీఎస్సీ స్టూడెంట్ కలెక్టర్ అయ్యేటటువంటి వాడు వాటికి ఆన్సర్ ఇవ్వాలి. యేసు ప్రభు 2 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఆ సీక్రెట్ యూపీఎస్సీ స్టడీస్ లో కూడా ఈ క్వశ్చన్ ఉందా? ఎందుకుండదు? ఇప్పుడు మన మతంలో చరిత్ర లేదా? క్రైస్తవులు మన సోదరులు కాదా? మనం భారతదేశం అంతా సెక్యులర్ దేశము, అందరూ కలిసి ఉండేటటువంటి దేశం ఇది. అందరూ వాళ్ళు చెప్తేనే. ఇప్పుడు బ్రిటిషర్ తయారు చేసినటువంటి అన్ని మతాలు సమానం అంటారా మీరు? నేను అన్నోలా అన్ని మతాలు మత యుద్ధం కాదు ఇది. బ్రిటిషర్స్ వాడేటటువంటి పర్లే ఇంటలెక్చువల్ పోరాటం అంటున్నాను. అంటే మతాల కోసం పోరాటం కాదు, ప్రిన్సిపల్స్ కోసం పోరాడాలి. బ్రిటిషర్స్ తయారు చేశారు. బ్రిటిషర్స్ రైల్వే బ్రిడ్జ్ తయారు చేశారు. ఎక్కుతున్నామా లేదా? బ్రిటిషర్స్ తయారు చేశారు. మన బల్బ్ వాడుకుంటున్నామా? ప్లేన్స్ వాడుకుంటున్నామా? మన రైతులు పండించిన అదే అంటున్నా. వాళ్ళు తినాలి అంటున్నా, వాళ్ళు తినాలి. ఇప్పుడు ఆ ఫోన్ తయారు చేశారు అంటున్నారు, డబ్బిచ్చి కొనుక్కుంటున్నాం, ఫ్రీగా ఇచ్చాడా? అంతకు ముందే మెడిసిన్స్ ఇక్కడ తయారు చేసి ఉన్నారు. ఇప్పుడు అక్క చెప్పేది ఏంటంటే ఆయుర్వేదం అనేది ఎక్కడ పుట్టించింది? ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇంకా వేసుకుంటే మోకాళ్ళు నొప్పులు ఎమ్మటినే తగ్గుతుంది, తర్వాత మళ్ళీ ఇంకో జబ్బు బడి పడుతుంది. అదే ఒక ఆయుర్వేదం ఋషులు కనిపెట్టారు ఎప్పుడో పూర్వం. ఇప్పటికి కూడా ఆయుర్వేదం మందులు వాడితే కొన్ని రోగాలు తగ్గిపోతాయి. ఇప్పటికి కూడా మెడికేషనే దేవుడు. రైట్. మీరు ఆదివాసి అని చెప్తున్నారు, అసలు ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మేము ఎస్టీ ఏకలవ్యుడి వారసురాల్ని. అర్జునుడు మించినటువంటి గొప్పవాడు మా ఏకలవ్యుడు. అర్జునుడు 5 బాణాలు వేస్తే మా ఏకలవ్యుడు కొన్ని రెప్పలో 7 బాణాలు వేసేవాడు. అలాగా మా ధర్మాన్ని దూషిస్తే ఎవరినైనా సరే వదిలిపెట్టేది లేదు. ఈ ఆదివాసి అడవిబిడ్డ ఎం సుబ్బలక్ష్మి. నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, నన్ను గౌరవించు, నేను గౌరవిస్తా. మా ధర్మాన్ని దూషించిన ఏ పాస్టర్ అయినా, ఏ క్రిస్టియన్ అయినా సరే ఏమన్నా కూడా నేను వదలను. నాదైతే పోరాటం. అలాగని తప్పుడు ప్రసారాలు చేసి తప్పుడుగా ఉండి దొంగ బాబాలను కూడా వదలను. హిందూ ధర్మంలో బూతులు ఉన్నాయని చెప్పాడు కదా, చాలా మంది పాస్టర్లు చెప్తున్నారు ఈ మధ్య. నేను చూస్తున్నాను. మరి ఈయన అజయ్ బాబు మరి యూని అంగం అన్నారు కదా, మరి నేను బైబిల్లో ఒక వాక్యం తెస్తాను, మరి దానికి కూడా ఆయన సమాధానం చెప్పాలి. ఓకే. అసలు బైబిల్ మరి వీళ్ళు అందరిని ప్రేమించే మతము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే అనే గొప్ప వాక్యం ఉన్నది మా మతంలోనే అంటారు. మరి అంత మంచి మాట అయినప్పుడు అసలు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న పదానికి ఆ మాటకి అర్థం ఏంటో నేను వివరిస్తా. నిన్ను వలె అంటే ఏంటి? నాలాంటి వాళ్ళని ప్రేమించమన్నది. నాలాంటి వాళ్ళు అంటే ఎవరు? నేను క్రిస్టియన్ అయితే నా క్రిస్టియన్స్ని, హిందువులు కాదు. అలాగే ఇది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నమాట నిజమే 100%. అందరిని ప్రేమించేది అయితే మరి హిందువుల్ని ఎందుకు ప్రేమించట్లేదు? హిందూ దేవుళ్ళని ఎందుకు పూజించట్లేదు? అల్లాని ఎందుకు పూజించట్లేదు? మరి అంటే ఓన్లీ నిన్ను వలె నీకు ఇలాంటి ఉన్న వాళ్ళని ప్రేమించమన్నది. దానికి అది అర్థం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే బూతులు సంబోధించాడు కాబట్టి అసలు బైబిల్లో మరి బూతులు ఉన్నాయా లేదంటే మరి నా గ్రంథాల్లో ఉన్నాయి అన్నప్పుడు మరి వీళ్ళ గ్రంథాల్లో ఉన్నాయని నేను చెప్తాను. ఫస్ట్ వీళ్ళు తిట్టారు కాబట్టి నేను కూడా ఇప్పుడు బయట పెడుతున్నాను. నా ఫస్ట్ వీళ్ళు నా గ్రంథం జోలికి రాకపోతే ఇప్పుడు నేను బయట పెట్టాల్సిన అవసరమే లేదు. ద్వితీయోపదేశకాండం 23:2వ అధ్యాయం చెప్తాను. లేదు ఇంకొక విషయం ఇంకోటి ఉంది. పరమగీతం 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షములలో జల్దార్ వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అంటే ఒక ప్రియురాలికి ఒక ప్రియుడికి సంబంధించిన వాక్యం ఇది. అడవి వృక్షములలో జల్దార్ వృక్షం అంటే అడవి చెట్లలో జల్దార్ వృక్షం, యాపిల్ చెట్టు ఎంత అందంగా ఉన్నదో అని అర్థం. పురుషుడు అట్లున్నాడు, నా ప్రియుడు అట్లున్నాడు అంటే అడవిలో ఒక యాపిల్ చెట్టు, ఒక సింగల్ చెట్టు పిచ్చి పిచ్చి చెట్ల మధ్యన ఎలాగ అందంగా ఉంటుంది కనిపిస్తుంది కదా. అలాగా పురుషులందరికంటే నా ప్రియుడు అంత అందంగా ఉన్నాడు అని చెప్తుంది. నేను ఆనందభరితనైతిని, నేను అతని నీడని కూర్చుంటేని. అతని నీడ ఎక్కడ పడుద్ది? అతని ఎదురుగానే పడుద్ది. అతని ఫలము నా జిహ్వకు మధురము. అతని ఫలం అంటే పండు. అతని పండు నా జిహ్వకు మధురము. జిహ్వ అంటే ఏంటి? నాలుక. మధురం అంటే ఏంటి? రుచి. అతని ఫలము నా జిహ్వకు మధురము.
మరి ఇది ఏంటిది? దీన్ని ఎలా క్రియేట్ చేసి చెప్తారు తెలుసా? మార్చేస్తారు ఇది. సో నాకు అర్థమైంది. సో మీకు అర్థమైంది కదా, ఇది చాలా చాండాలం అనమాట. తర్వాత ఇంకొకటి, అసలు అది ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? ఎవరు ఇప్పుడు ఆ చాండాలమైన విషయాన్ని ఎందుకు అలా చెప్పలేకున్నారు? ఎవరు? మీరు అది విడదీసి చెప్పండి. విడదీసి చెప్పండి ఎందుకు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు అని మీరు అంటున్నారు కదా, మీకు చెప్పడానికి ఏం చెప్పి నేను కూడా చెప్తాను. నేను చెప్పనా? చెప్పండి. ఫలము అంటే పండు. చిన్నపిల్లలకి కూర్చున్నప్పుడు జిజ్జు పండు అంటాం. అలాగే అతని అంగము, నా జీవ, ఒక పురుషుడి అంగం ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒక ప్రియురాలు ఒక ప్రియుడి కోసం చెప్తుంది బైబిల్లో. అడవి వృక్షంలో జలదా వృక్షం ఎట్లున్నదో పురుషులు నా ప్రియుడు ఎట్లున్నా, నేను ఆనందభరితనైతే అతను నీడని కూర్చుంటేనే అతని ఫలము నా జీవ మధురము.